మంచిది. కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుని యొక్క మాటలు మీకు తెలియచేయాలని సంతోషంతో మేము చాలా కిలోమీటర్లు ప్రయాణం చేసి మీ మధ్యకు వచ్చాం. ఎందుకంటే యేసు ప్రభు వారు చేసిన గొప్ప కార్యం అలాంటిది. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన ప్రాణం అర్పించి ప్రతి ఒక్క మనిషిని పరిశుద్ధుడిగా మార్చాలని ఆయన లోకానికి వచ్చాడు. అయితే యేసు ప్రభువుని చాలామంది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఆయన ఒక దేవుడు అనే మాట మాత్రమే మాట్లాడతారు, కానీ ఆయనకి లొంగి ఆయనే గొప్పవాడు అని తెలుసుకోవడానికి చాలామంది ఇష్టపడట్లేదు. కానీ యేసు ప్రభు వారి గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొట్టమొదటి క్రిస్మస్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, అనగా యేసు ప్రభు పుట్టిన సమయంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారయ్యా అని మనం చూడగలిగితే తల్లి అయిన మరియా కనిపిస్తుంది. రెండోదిగా మనం చూస్తే యేసేపు కనిపిస్తాడు. మూడోదిగా మనం చూస్తే గొర్రెల కాపర్లు కనిపిస్తారు. నాలుగోదిగా చూస్తే జ్ఞానులు కనిపిస్తారు. అయితే ఈ రోజున ఒక మారు మనం అర్థం చేసుకుందాం, ఒకసారి ఆలోచన చేద్దాం. గొర్రెల కాపర్లైనా ఈరోజు వారి గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. గొర్రెల కాపర్లు అనగానే మనకు ఒక ఆలోచన వస్తుంది. దేనికి చదువు కానీ ఏమాత్రము కూడా ఏ యోగ్యత లేని వారు కానీ ఎందుకు పనికొస్తారయ్యా అంటే గొర్రెలు కాసుకోవడానికి పనికొస్తారని మనోళ్ళు చెప్తూ ఉంటారు. ఒకవేళ మన పిల్లోడే స్కూల్కి వెళ్ళట్లేదు అనుకోండి, ఏమంటాం? ఏంట్రా గొర్రెలు కాస్తావా, గొడ్లు కాస్తావా అంటారు. ఎందుకు ఆ మాట వచ్చింది? సరిగా చదవట్లేదు కనుక, దానికి తప్ప ఇంకా నువ్వు దేనికి పనికి రావురా అంటారు. ఈరోజు మనం చాలా తక్కువగా చేసి మాట్లాడతాం గొర్రెలు కాసే వాళ్ళ గురించి. కానీ ఒక మాట చెప్పిన వారి గురించి దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ నీకు నాకు దృష్టిలో తక్కువగా ఉండొచ్చు, వాళ్ళు మనుషులు ఆలోచిస్తే గొర్రెలు కాసుకునే వాళ్ళు చాలా తక్కువ అయి ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో వారిని గొప్పగానే ఎంచాడు దేవుడు. ఎందుకయ్యా అంటే వారు దేవుని తెలుసుకున్నారు. వారు ఎవరిని తెలుసుకున్నారు? దేవుని తెలుసుకున్నాడు. అక్కడ ఉన్న గొర్రెల కాపర్ల గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను. ఈరోజు మన ప్రాంతంలో ఉన్న మీ అందరితో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, గొర్రెలకు కాపర్లు కలిగిన ఆ కొంచెం జ్ఞానం కలిగి ఉన్న చాలు అంటున్నాడు దేవుడు. ఆనాడు యేసు ప్రభుని చూడటానికి వెళ్ళడానికి ఆ గొర్రెల కాపర్లు ఏమేమి త్యాగం చేశారు, ఎలా బ్రతికారు, ఏం చేశారు అనే మాటలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. గొర్రెల కాపర్లు ఆ యేసు ప్రభు పుట్టినప్పుడు వారు ఎలాగా వారు గొప్ప స్థితికి చేరగలిగారు, వారు ఏ రీతిగా వాళ్ళు నడిచారు, అది మనం తెలుసుకోవాలి. చూద్దామా? ఒక మాట మనం చూద్దామా? చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయుచున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుము రండని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఒక మారు మనం బాగా ఆలోచించాలి. ఇక్కడ వాళ్ళకు ఒక మాట చెప్పబడ్డది దేవదూత చేత. దేవదూత చేత చెప్పబడిన మాట ఏంటంటే, అక్కడే పైన రాసి ఉన్న మాట చూడండి, 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అంతేకాకుండా 11వ వచనంలో చూడగలిగితే అక్కడ రాసి ఉన్న మాట చూద్దాం. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దీనికే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఏమని చెప్పబడ్డది గొర్రెల కాపర్లకి అంటే, ఇదిగో ఒక రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. ఒక రక్షకుడు. యేసు ప్రభు వారు ఎవరయ్యా అంటే రక్షకుడు. బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు ఎవరయ్యా అంటే రక్షకుడు. రక్షకుడు అంటే రక్షించేవాడు. మరి దేని నుండి రక్షిస్తారు? మీకు తెలుసో తెలీదు, పోలీసులకు కూడా ఒక పేరు ఉంది. పోలీస్ అన్నది ఇంగ్లీష్ వర్డ్ అయితే తెలుగులో ఏమంటారు? వాళ్ళని రక్షక భటులు అంటారు కదా. వాళ్ళని ఏమంటారు? రక్షక భటులు. దేని విషయంలో రక్షిస్తారు వాళ్ళు? పోలీసులు ఏ విషయంలో రక్షిస్తారు? ఒక దొంగతనం నుండి కానీ, లేకపోతే ఒక అన్యాయంగా ఒక వ్యక్తి బాధపడే వ్యక్తిని వాళ్ళు ఒక న్యాయం చేసి ఒక తీర్పు తీర్చడానికి కానీ, లేకపోతే ఏ అన్యాయము జరగకుండా ఈ లోకంలో కానీ వాళ్ళు ఉన్న సర్కిల్లో కానీ ఏ కేసు వచ్చినా, ఏదో ఇబ్బంది వచ్చినా, ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా దాని గురించి మాట్లాడడానికి కానీ వాళ్ళందరూ సిద్ధపడతారు. అది ఇక్కడ రక్షక భటుడు. మరి యేసు ప్రభు వారు ఏ విషయంలో రక్షక భటుడు? ఏ విషయంలో ఆయన రక్షణ కలిగిస్తాడు? ఆయన రక్షకుడు అని చెప్పబడ్డది కదా. ఏ విషయంలో అని మనం చూస్తే, యేసు ప్రభు వారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. అనగా పాపములో ఉన్న వారిని ఆయన విడిపించి రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఏ విషయంలో రక్షిస్తాడయ్యా అంటే, మనం చేసిన పాపాల్లో నుండి మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు.
ఇది గొర్రెల కాపర్లకు చెప్పబడ్డది. ఈ దినాన మీకు చెప్పబడతా ఉంది. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన పాపము నుండి మనిషిని రక్షించడానికి వచ్చాడు. అర్థమవుతుందా? పాపము నుండి మనల్ని మనం రక్షించుకోలేస్తామా? పాపం నుండి అలా రక్షించుకోగలిగితే నువ్వు వద్దన్న పని మరలా ఎందుకు చేస్తున్నావు? చేయకూడదు అనుకుంటున్న పాపం మళ్ళీ ఎందుకు చేసేస్తా ఉన్నావు? మనల్ని మనం రక్షించుకోలేం. ఒకవేళ సిగరెట్ అలవాటు ఉందనుకుందాం, మానేద్దాం అనుకుంటాడు, కానీ మాంతాడా? ఇదొకటే పెట్ అయిపోతుంది కదా. అలాగ కంటిన్యూ అవుతూ ఉంది. తాగుడు అలవాటు ఉందనుకో, పిల్లలు బాధపడుతున్నారు. పిల్లలు బాధపడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇక మీదట నేను ఎప్పుడు నా భార్యను బాధ పెట్టకూడదు, ఇక మీద నేను ఎప్పుడు నా పిల్లల్ని బాధ పెట్టకూడదు, ఇక మీద నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఇప్పుడే తాగుడు మానేయాలి అనుకుంటాడు. కానీ మరలా అదే సమయం వచ్చేసరికి మరలా దాని గురించి ఆలోచన చేస్తాడు, మరలా దాని జోలికి వెళ్తాడు. ఒక వ్యక్తి తన పాపంలో నుండి తను బయటికి రాగలడా అంటే చాలా కష్టమైన పని. అందుకే యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు పాపము చేసి దూరం అవుతున్నారు కనుక పాపం నుండి విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఏ విషయంలో రక్షిస్తాడయ్యా అంటే పాపాలలో నుండి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు. ఇదే మాట గొర్రెల కాపర్లకు చెప్పబడ్డది. ఇదే మాట అక్కడ ఉన్న గొర్రెల కాపర్లకు దేవదూత ప్రత్యక్షమై చెప్పబడిన మాట. ఏమని చెప్పబడ్డది? ఇగో మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ఇదే మీ కానవాలు, ఆయన పొత్తిగుడ్డలతో చుట్టి ఇదిగో ఒక తొట్టిలో పరుండు పెట్టారు, వెళ్ళండి దావీదు పట్టణంలో అని చెప్పినప్పుడు వారు అనుకుంటున్న మాటలేంటో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. వారు ఏ రీతిగా ఆలోచన చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్న మాట అక్కడ వారికి ఒక గొప్ప సంగతి చెప్పబడ్డది. ఏంటి ఆ గొప్ప సంగతి అంటే, మా కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎంతమంది ఈరోజు మీరు నమ్ముతున్నారు మీ కొరకు ఒక రక్షకుడు ఉన్నాడని? యేసు ప్రభు మీ రక్షకుడని మీరు గ్రహిస్తే ఈ గొర్రెల కాపరులాగా సిద్ధపడతారు. మీరు అర్థం చేసుకోవాలి. గొర్రెల కాపరులు యేసు ప్రభు వారిని ఏమని అర్థం చేసుకున్నారంటే ఆయన మా రక్షకుడు అని. ఈరోజు ఆయన మా రక్షకుడని మనం తెలుసుకోవాలి. పాపం నుండి విడిపించాలి అంటే ఎవరు విడిపించగలరు? ఒకసారి ఆలోచించండి, ఎవరు విడిపించగలరు? ఇప్పుడు నేను ఉన్నానండి, ఇక్కడ గుంటలో పడిపోయాను అనుకుందాం. ఒకవేళ ఇక్కడ గుంట ఉంది, ఊబి ఉంది, ఇందులో పడిపోయాను అనుకుందాం. అందులో నేను బయటికి రాలేకపోతున్నా. బయటికి లాగలిగేది ఎవరు లాగలుగుతారు? బయట ఉన్నవాడు మాత్రమే చేయించి పైకి గుంజగలుగుతాడు. ఒకవేళ నాతో పాటు ఇంకిద్దరు గుంటలో ఉన్నారనుకుందాం, వాళ్ళు ఒకవేళ నన్ను పైకి తీయగలుగుతారా? లోతైన గుంటలో నుండి తీయలేరు. కానీ బయట నుండి ఒక సహాయం కావాలి. గుంటలో ఉన్నవాడిని ఎలా రక్షించుకోలేడో పాపంలో ఉన్నవాడు కూడా ఇంకొక పాపంలో ఉన్నవారిని ఎవరు రక్షించలేరు. గుర్తుపెట్టుకోండి. బయట నుండి అనగా పరిశుద్ధుడనేవాడు ఉండాలి. మన పాపం నుండి బయటికి తీసుకురాగలగాలి అంటే పరిశుద్ధుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఏ తప్పు చేయని వాడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఏ జీవితంలో ఎప్పటికైనా ఏ క్షణమైనా ఏ తప్పు లేకుండా జీవించిన వాడికి మాత్రమే పాపములో ఉన్నవాడిని విడిపించడానికి సాధ్యమవుతుంది. ఈరోజు మనం ఒకసారి అర్థం చేసుకుందాం. మనుషుల్లో ఏదో ఒక పాపం మనకు కనిపిస్తూనే ఉందా లేదా? మనలో ఏదో ఒక తప్పు కనిపిస్తూ ఉందా లేదా? నాలో ఒక రకమైన తప్పు, నీలో ఒక రకమైన తప్పు, ఇంకొకరిలో ఇంకొక రకమైన తప్పు, ఏదో ఒక విధమైన తెలిసైనా తెలియకైనా ఎన్నో విధాలుగా తప్పులు చేస్తున్నాం. ఒక మాట, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేస్తావా? రక్షించుకోలేవు. నీ అన్నని, నీ తమ్ముడిని, నీ చెల్లిని, నీ భార్యని, నీ పిల్లల్ని నువ్వు రక్షించుకోలేస్తావంటే రక్షించుకోలేవు. అందుకే యేసు ప్రభు వారు చేసిన పని ఏంటయ్యా అంటే ఏ పాపము లేని ఆ దేవుడే ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. హల్లెలూయా. ఏ పాపము లేని ఆ దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క మనిషి కొరకు ఆయన పవిత్రమైన రక్తము చిందించి, ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించి ఆయన ప్రాణం అర్పించడానికి వచ్చాడు. ఈ మాట గొర్రెల కాపర్లకు అర్థమైంది. హల్లెలూయా. దేవదూత చెప్పగానే మా కొరకు ఒక రక్షకుడు పుట్టాడా, ఎస్ మేము వెళ్ళాలి, దేవుని దగ్గరకు మేము వెళ్ళాలి, యేసు ప్రభు దగ్గరకు మేము వెళ్ళాలి అనే ఆశ వాళ్ళకి కలిగింది. ఈరోజు ఒక మాట మీ ప్రాంతానికి ఈరోజు ఈ మాట చెప్పడం జరుగుతూ ఉంది. యేసు ప్రభువు మనల్ని రక్షించడానికి పుట్టాడు. అంతేకాదు మన కొరకు ఆయన మరణించాడు. అంతేకాదు మరణించడమే కాక 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పటికి కూడా ఆయన సమాధి ఖాళీగానే ఉంది. ఒక మారు అర్థం చేసుకోండి, ఇప్పటికి కూడా ఆయన సమాధి ఖాళీగానే ఉంది. ఎంతోమంది వెళ్ళి చూసి వస్తూ ఉన్నారు. ఒకవేళ నీకు కుదిరితే యెరూషలేము వెళ్ళి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూసిరా. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ప్రపంచంలో ఎవరి సమాధి అయినా ఖాళీగా ఉందా? గొప్ప గొప్ప వాళ్ళు, చాలా గొప్ప స్థితిలో ఉన్నవారు, ఆఖరికి దేవుళ్ళు అనబడిన వారు, ఎవరి సమాధి అయినా ఖాళీగా ఉందా అంటే అసాధ్యమైన పని. అందుకే యేసు ప్రభుకి సాధ్యమైంది.
ఆయన మరణపు ముళ్ళును విరిచి మరణము నుండి మరలా తిరిగి లేచి ప్రతి ఒక్క మనిషి పాపాన్ని క్షమించాడు. ఈ మాట గొర్రెల కాపర్లకు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, ఇదే మాట ఒక కలెక్టర్ చెప్తే అర్థం కాలేదనుకోండి, కలెక్టర్ నయమా గొర్రెల కాపర్ నయమా అంటే మీరే తేల్చుకోండి. ఒకవేళ పెద్ద ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కానీ గొప్పగా చదువుకున్న వాళ్ళకి కానీ అర్థం కాలేదనుకోండి, గొర్రెల కాపర్లకు అర్థమైంది, ఆ వ్యక్తికి అర్థం కాలేదంటే ఎవరు జ్ఞానవంతులో ఒక మారు మనం ఆలోచన చేయాలా? అర్థమవుతుందా? గొర్రెల కాపర్లు మొట్టమొదటిగా తెలుసుకున్నది ఏంటంటే, వాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారికి చెప్పబడిన గొప్ప సంగతిని వాళ్ళు గ్రహించారు. చాలాసార్లు మీకు కూడా చెప్పబడి ఉండొచ్చు. ఒకవేళ ఈ ప్రాంతంలో ఉన్న సేవకుడు మీకు చెప్పి ఉండొచ్చు, ఒకవేళ టీవీ ద్వారా విని ఉండొచ్చు, లేదా ఒక ఫోన్ ద్వారా నువ్వు విని ఉండొచ్చు. కానీ అది నీ గ్రహింపులోకి రాలే, ఇంకా నీ హృదయంలోకి అది చేర్చబడలే. కానీ వీళ్ళు గ్రహించారు. మనం కూడా గ్రహించగలగాలి. మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో, మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, అప్పుడు మన జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మన జీవితం మారే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మనం తెలుసుకుంటున్నామా? తెలుసుకోవట్లే. తెలుసుకోగలిగితే నీ జీవితం మారుతుంది. తెలుసుకోగలిగితే దేవుణ్ణి నేను బలంగా నమ్మగలుగుతాం. చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోవాలన్నదే దేవుని ఆశ, తెలుసుకోవాలన్నదే మా ప్రయత్నం. ఈరోజు దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో, అప్పుడే దేవుడు అద్భుతముగా నీ జీవితంలో మేలులు చేస్తాడు. ఇక్కడ గొర్రెల కాపరులు ఏమని గ్రహించారయ్యా అంటే, ఇదిగో యేసు ప్రభు వారు మాకు రక్షకుడికి ఈ లోకానికి వచ్చారని మొట్టమొదటిగా గ్రహించారు. మీరు గ్రహిస్తున్నారా? మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడు మీరు రక్షించబడతారు. మీ పాపం నుండి విడిపించబడతారు, మీ తప్పుల నుండి విడిపించబడతారు, మీ పాపములన్నీ క్షమించబడతాయి, దేవునిలో నిలబడగలుగుతారు, పవిత్రంగా జీవించగలుగుతారు, యథార్థంగా ఉండగలుగుతారు. ఇదిగో నీ నోట బూతులు మానేస్తావు. ప్రతి ఒక్క చెడ్డ అలవాటుని తీసివేసుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈరోజు మనం అందరము కూడా ఆయనే మన రక్షకుడని మనం గ్రహించగలిగితే చాలా గొప్ప సంగతి మనం తెలుసుకున్నట్లే. గ్రహించాలి, వినటం మాత్రమే కాదు, గ్రహించాలి. గ్రహించడం అంటే అర్థం చేసుకోవటం, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మన జీవితం బాగుంటుంది. అర్థమవుతుందా? ఈ మాట మీరు తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. అదే మాటను మనం చూద్దాము ఒకసారి. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే అక్కడ రాయబడిన మాట, కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్న మాట, ఏలయనగా యెహోవా నీ గొప్ప కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దావీదు భక్తుడు అంటున్న మాట ఏమంటున్నాడంటే, నీ గొప్ప కార్యములను బట్టి ఏం చేస్తున్నాడట? నీ కార్యముల చేత నేను సంతోషిస్తున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ కార్యాల చేత సంతోషిస్తున్నారు? దేవుని కార్యాల చేత సంతోషిస్తున్నారా? ఆ దేవుని కార్యం, ప్రధానమైన కార్యం ఏంటంటే ఆయన ఈ లోకంలో పుట్టడం. ప్రధానమైన రెండవ కారణం ఏంటంటే నీ కొరకు చనిపోవడం. ప్రధానమైన మూడవ కార్యం ఏంటంటే నీ కొరకు మరణం నుండి తిరిగి లేవటం. ఈరోజు ఒక మారు మనం అర్థం చేసుకోవాలి. ఈ మూడు విషయాలని, ఈ గొప్ప కార్యాలని ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎంతమంది తెలుసుకుంటున్నారు? చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, గ్రహించండి, అర్థం చేసుకోండి, ఇది దేవుడు చేసిన గొప్ప కార్యము అని మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మరొక మాట మనం చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక, క్షమించండి, ఇంకొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 126 మూడో వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 126 3వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 126 3. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, మనము సంతోషించాలి. బాగా అర్థం చేసుకోండి, యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేశాడు. ఏందయ్యా అంటే ఆయన కుమారుడైన యేసు ప్రభు వారిని లోకానికి పంపించడం. ఈ మాట మీకు అర్థం కావాలంటే నేను చిన్న ఉపమానం చెప్తాను. ఎంతమంది అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. కానీ ఒక తండ్రి ఒక బ్రిడ్జ్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఒక బ్రిడ్జ్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఆ బ్రిడ్జ్ ఎలాంటిదంటే, ఒకవేళ మన కంట్రీలో లేదు కానీ మిగతా కంట్రీల్లో మీకు తెలుస్తుంది, పడవ ప్రయాణాలు, నౌకలు, పెద్ద పెద్ద పడవలు ప్రయాణం చేసేటప్పుడు వేన్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ గుండ్రంగా తిప్పినప్పుడు ఈ బ్రిడ్జ్ రెండు ముక్కలుగా ఇలా చీలుతుంది. అప్పుడు కింద ఎత్తైన పడవలన్నీ కూడా, ఎత్తైన నౌకలన్నీ కూడా, ఓడలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇలా పెట్టడం జరుగుతుంది. అది ఏం పడ్డాలంటే ట్రైన్. ఆ తర్వాత పైన ట్రైన్ వెళ్ళిపోతుంది అనమాట దాని మీద నుండి. ఇది ఆయన జాబ్, ఇది ఆ వ్యక్తి జాబ్. ట్రైన్ వస్తుంది అన్నప్పుడేమో గేట్లు వేసేయాలి,
ట్రైన్ లేకుండా కింద ఉన్న ఆ బోట్లన్నింటినీ పంపించేటప్పుడు మాత్రం మళ్ళీ దాన్ని లేపాలి. అయితే ఒకరోజు తన కుమారుణ్ణి తీసుకొని సెలవు దినం అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన డ్యూటీ వచ్చే దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, కుమారుడు ఆడుకుంటూ ఉన్నాడు చక్కగా అక్కడ, ఈయనేమో ఆయన డ్యూటీ ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే కుమారుడు ఆడుకుంటూ ఏం చేశాడంటే ట్రైన్ శబ్దం ఆయనకి వినిపించింది. కూ అనే శబ్దం, ఆ సైరన్ వినిపించగానే డాడీ 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 అని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే బ్రిడ్జి ఏం చేయాలో బ్రిడ్జిని ఇలా, కానీ డాడీకి తెలుసా తెలియదు. ఆయనకు ఒక ఫోన్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేయాలన్న సంగతి తెలుస్తుంది, ఇవన్నీ ఆయన డ్యూటీ ఆయనకు తెలుసు. కానీ ఈ పిల్లోడు ఏమనుకుంటున్నాడంటే మా డాడీకి వార్త చెప్పాలని ఆహాదల బాలుగా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి వాళ్ళ డాడీ అప్పటికే లోపల ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పిల్లోడికి కంగారేసి ఏం చేశాడో తెలుసా, ఏం చేశాడంటే వాళ్ళ డాడీ చేసే పనిని అది తిప్పేదాన్ని తిప్పాలనుకొని ప్రయత్నించాడు, కానీ చిన్న వయసు కదా అంత తిప్పలేడు కదా, అందులో పడిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, అటు నుండి ట్రైన్ వస్తుంది కానీ బ్రిడ్జి తెరుస్తుంది. ఒకవేళ ట్రైన్ అలాగే వస్తే ఏమైపోతుందో తెలుసా, అక్కడ పడిపోయి ట్రైన్లో ఉన్న ప్రజలందరూ చచ్చిపోతారు. ఇప్పుడు కుమారుడు లోపలికి ఇరుక్కుని పోయాడు. ట్రైన్ చాలా దగ్గరకు వచ్చింది. ఆయన తిప్పుదామని వచ్చేసరికి లోపల కొడుకు ఇరుక్కొని ఉన్నాడు. ఇప్పుడు కొడుకుని తీసే లోపు ట్రైన్ అయితే నీళ్ళలో పడిపోయి చచ్చిపోద్ది. ఒకవేళ అది తిప్పేసి బ్రిడ్జిని ఏకం చేస్తే కుమారుడు అందులో పీస్ అయిపోయి చచ్చిపోతాడు. తండ్రిగా ఇప్పుడు ఏం చేయాలా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ట్రైన్ దగ్గరకు వచ్చేసింది, భయంకరంగా రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ కళ్ళు మూసుకొని దాన్ని తిప్పేశాడు. ఎందుకంటే ట్రైన్లో చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ రక్షించబడాలి అంటే నా కొడుకు ఇప్పుడు చచ్చిపోవాలి, వాళ్ళందరూ కాపాడబడాలంటే నా కొడుకు చచ్చిపోవాలి. ఇప్పుడు నా కొడుకు కొరకు నేను ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ చచ్చిపోతారు, వాళ్ళందరూ చావకూడదు, నా కొడుకు చనిపోయినా పర్వాలేదని లోపల నుండి కొడుకు కేక వేస్తున్నాడు, డాడీ 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 అని. అయినా కానీ అలాగే తిప్పడం ప్రారంభించాడు. కొడుకు పీస్ అయిపోయాడు. ట్రైన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈయన ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటుంటే పిచ్చోడని ఒకడు, ఈడ ఏంట్రా ఇట్లా ఏడుస్తున్నాడని హేళన చేసుకుంటూ అందులో ప్రయాణం చేస్తున్నారు. వాడిని చూసుకుంటూ ఏం అర్థం కావట్లేదు. అందులో తాగేవాళ్ళు తాగుతున్నారు, సిగరెట్లు తాగేవాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు, డ్రింక్ తాగేవాళ్ళు డ్రింకులు తాగుతున్నారు, తినేవాడు తింటున్నాడు, సరదా చేసేవాడు సరదా చేస్తున్నాడు. వారందరినీ కాపాడడం కోసం తన కొడుకుని బలిపించాడు. ఇక్కడ యెహోవా చేసింది కూడా అదే. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని కాపాడటం కోసం తన కుమారుడైన యేసు ప్రభుని ఆయన బలియాగంగా చేశాడు. ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి అది ఆయన చేసిన గొప్ప కార్యం. యెహోవా చేసిన గొప్ప కార్యం ఏంటయ్యా అంటే ఆయన కుమారుని బలియాగము చేయడమే. ఆయన కుమారుణ్ణి ప్రజలందరి కొరకు ఆయన చావుకు పంపించాడు. యేసు ప్రభు వారు ఎందుకు పుట్టాడో తెలుసా? చచ్చిపోవడానికి పుట్టాడు. ఎవరైనా మీరు చచ్చిపోవడానికి పుడతారా, బతకడానికి పుడతారా? చావు మీకు ముందే తెలిసి ఇప్పుడు పుట్టారా? కాదే. కానీ యేసు ప్రభు వారు వచ్చిందే చచ్చిపోవడం కొరకు. ఆయన ఎన్నో మాటలు చెప్పాడు, బ్రతికున్నప్పుడే చెప్పాడు, ఇదిగో నేను చంపబడతాను, నేను సిలువవేయబడతాను, నేను కొన్ని రోజుల తర్వాత 3వ రోజున తిరిగి లేపబడతాను అని ఎన్నో మాటలు చెప్పాడు ఆయన. ఎందుకయ్యా అన్నిసార్లు చెప్పబడ్డది అంటే బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకయ్యా చెప్పబడ్డది అంటే ఆయన చనిపోవడానికి పుట్టాడు. ఆయన చనిపోయి తిరిగి లేస్తేనే తప్ప మన పాపము అనేది పోనేపోదు. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకములో చంపబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు, పీస్గా. ఆయన శరీరం అంతా నాగటి సాలవలే దున్నబడ్డది. ఆయన శరీరం అంతా అలాగ దున్నబడ్డది. ఆయన ఎంతగా గాయపరచబడ్డాడంటే ఆఖరి రక్త బొట్టు వరకు కూడా పూర్తిగా తీసేశారు. ఆయన్ని పొడిస్తే ఆయన డొక్కల నుండి ఏమొచ్చిందో తెలుసా? రక్తం రాలే, నీరు బయటకు వచ్చింది. ఎందుకయ్యా నీరు బయటకు వచ్చింది అంటే ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా మన కొరకు కాచేశాడు. ఈరోజు ఒక మారు అర్థం చేసుకో, దేవుడు చేసిన గొప్ప కార్యం అది. ఎందుకయ్యా మనుషులమైన మన మీద అంత ప్రేమ? ఎందుకయ్యా మనం ఏమన్నా గొప్ప వాళ్ళమా, ఏమన్నా నీతిమంతులమా, అనేకులకు మేలు చేస్తున్నామా? కాదే. ఎంత పాపములో ఉన్న మనల్ని రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం అర్పించాడంటే ఈరోజు మనం బాగా అర్థం చేసుకోవాలి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఇది ఎవరు తెలుసుకున్నారు తెలుసా? గొర్రెల కాపర్లు. ఒక ప్రశ్న, మీరు తెలుసుకుంటున్నారా? ఈ ప్రాంతంలో ఉన్నవారు తెలుసుకుంటున్నారా? ఈ ఊర్లో ఉన్నవారు తెలుసుకుంటున్నారా? ఎప్పుడైతే మీరు యేసు ప్రభు వారు గొప్ప కార్యం చేశాడో మీరు తెలుసుకుంటారో అప్పుడు మీ పాపములన్నీ కొట్టివేయబడతాయి, అప్పుడు మీ పాపములన్నీ తుడిచివేయబడతాయి. దేవుడు చేసిన గొప్ప కార్యం అది. కానీ ఈరోజు నీ దృష్టిలో ఏం గొప్ప కార్యమో తెలుసా? ఒక ఉద్యోగం వస్తే గొప్ప కార్యం,
పిల్లలు లేనివాడికి పిల్లలు పుడితే గొప్ప కార్యం. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నవాడు బాగుపడితే గొప్ప కార్యం. ఇంకొకటి ఏదైనా జరిగితే అది గొప్ప కార్యం. లేదా 4 స్టైల్ బిల్డింగ్ కట్టుకుంటే అది గొప్ప కార్యం. ఇవి కాదు, నీ పాపము క్షమించబడటం గొప్ప కార్యం. నిన్ను క్షమించేవాడు ఉండటం గొప్ప కార్యం. నీ కొరకు ప్రాణం అర్పించేవాడు ఉండటం గొప్ప కార్యం. ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీతో ఉన్నాడో అది గ్రహించు, అర్థం చేసుకో. దేవుడు నేరుగా చెప్తున్న మాట అదే. గొర్రెల కాపర్లు గ్రహించరు గొప్ప కార్యాన్ని. మరొక మాట చూద్దామా? 1, గొర్రెల కాపర్లు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని గ్రహించారు. రెండవదిగా మనం చూద్దామా? చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయంలోనే మనం 2వ అధ్యాయం 15వ వచనంలోనే ఒక మాట ఉంది, చదువుదాం. మళ్ళీ చదువుదాం అదే మాట. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేశాడని మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుము రండని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు. హల్లెలూయా. ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారంటే, వాళ్ళు పొందుకున్న కార్యాన్ని, వాళ్ళు చూసిన ఆ గొప్ప కార్యాన్ని, యేసు ప్రభు వారు మా కొరకు పుట్టాడు అనే గొప్ప కార్యాన్ని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మరకే దాచుకోకుండా ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మీరేం చేస్తున్నారు? మా ఇంటోళ్ళు మేలు పొందితే చాలు, మేము ఒక్కళ్ళం చర్చికి వెళ్తే చాలు, మేము ఒక్కళ్ళం బాగుపడితే చాలు, అంతేనా? ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారా? మాకు దేవుడు చెప్పాడు ఒకరితో ఒకరికి చెప్పమని. అందుకే శ్రీరామగిరి వరకు కూడా మేము వచ్చేసాం. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట అది, ఒకరితో ఒకరు చెప్పండి అని. ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. ఇది గొప్ప కార్యం, దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది. ఈరోజు నువ్వే తెలుసుకుంటున్నావా? యేసు ప్రభువారు రక్షకుడని ఒకరితో ఒకరు మీరు చెప్పాలి. తెలుసుకున్న నీవు ఏం చేయాలా? చెప్పాలి. తెలుసుకున్న నీవు నలుగురికి చెప్పాలి. తెలుసుకున్న నీవు ఇంకొంతమందికి చెప్పగలగాలి. నీ భార్యకు చెప్పగలగాలి, నీ భర్తకు చెప్పగలగాలి, నీ పిల్లలకు చెప్పగలగాలి, నీ ఇంటి వారికి చెప్పగలగాలి, నీ కుటుంబ సభ్యులకు, నీ జాతి వారికి, అందరికీ చెప్పాలా? యేసు ప్రభువారు నా కొరకు పుట్టి, నా కొరకు మరణించి, నా కొరకు తిరిగి లేచాడు. ఇది నా పట్ల, మన పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యం. చెప్పగలిగితే నీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడిలో బలపడగలుగుతారు. నీ వారందరూ కూడా ప్రభులో నిలబడగలుగుతారు. ఈ రోజున నువ్వేం చేస్తున్నావు? ఈ గొర్రెల కాపర్లు ఒకరితో ఒకరు చెప్పుకున్నట్లయినా నువ్వు చెప్తున్నావా? కనీసం ఒక్కరికైనా చెప్తున్నావా? నీ మట్టుకు నువ్వు మాత్రమే చూసుకుంటున్నావు. దేవుడు దాన్ని మెచ్చడు. జాగ్రత్త. దేవుడు దాన్ని మెచ్చడు. ఈరోజు ఒక మారు మనం అర్థం చేసుకోవాలా? నువ్వు తెలుసుకున్న సత్యాన్ని, నువ్వు తెలుసుకున్న విషయాన్ని తప్పక పక్క వాళ్ళకు చెప్పండి. నువ్వు పొందుకున్న మేలుని ఇంకొంతమందితో పంచుకోండి. ఎప్పుడైతే నువ్వు పంచుకుంటావో అప్పుడు నువ్వు ఒక బాధ్యతగా ఉన్నట్టు. దేవుడు ఎందుకయ్యా గొర్రెల కాపర్లకు వెళ్ళి చెప్పాడంటే, వారిని గ్రహించాడు దేవుడు. ఏమని గ్రహించాడంటే, వీళ్ళకు చెప్తే వీళ్ళు ఈ రీతిగా ఉంటారు, యోగ్యత కలిగిన. చాలామంది అంటే, నాతో దేవుడు మాట్లాడవచ్చుగా, నేను దేవుడు నమ్ముకుంటానుగా. నీలో ఏ యోగ్యత ఉందని దేవుడు మాట్లాడాలా? గొర్రెల కాపర్లో యోగ్యత ఉంది కాబట్టి దేవుడు వెళ్ళి వాళ్ళకి సమాచారం చెప్పాడు. నువ్వు కూడా అలాగే ఉండగలిగితే నీకు కూడా దేవుడు చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. కళ ద్వారానో, దర్శనం ద్వారానో, వాక్యం ద్వారానో ఒక వ్యక్తిని పంపించో ఏదో ఒక రీతిగా దేవుడు తప్పక చెప్తాడు. ఈరోజు నన్ను పంపించాడంటే ఏదో ఒక రీతికి నీకు చెప్పాలని ఆశ దేవుడికి ఉంది. కానీ వినాలని ఆశ నీకుందా? మారాలని ఆశ నీకుందా? ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడు. అమ్మా, అక్క, చెల్లి, అన్న, మీ అందరికీ చెప్తున్న ఈ మాట, మీరు ఒకరితో ఒకరు చెప్పుకుంటే దానిని బట్టి ఇంకా అనేక మంది తెలుసుకోగలుగుతారు. ఈరోజు మీరు చెప్పుకుంటున్నారా? ఏం చెప్పుకుంటున్నారు? మీరు అరుగుల మీద కూర్చొని, లేదా ఎక్కడైనా కూర్చొని చతురు మాటలు, లేకపోతే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, ఇవే కదా మనం చెప్పుకునేది. దేవుడు దాన్ని చూసి సంతోషిస్తాడా? ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురున్నప్పుడు ఏరే వారి గురించి, 4వ వ్యక్తి గురించి మాట్లాడతారు. ఈ ముగ్గురులో ఒకడు వెళ్ళిపోయాడు అనుకోండి, వీళ్ళిద్దరు కాస్త వెళ్ళిపోయినోడి గురించి మాట్లాడతారు. అర్థమవుతుందా? ఇదే కదా జరిగేది. ఇది దేవుడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. ఒక మంచి మాట చెప్పడానికి ఇష్టపడండి. యేసు ప్రభు గురించి తెలియచేయడానికి ఇష్టపడండి. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పడానికి ఇష్టపడండి. యేసు ప్రభు వారు ఎంతో గొప్ప దేవుడని చెప్పడానికి ఇష్టపడండి. గొర్రెల కాపర్లు వారు పొందుకున్నది ఒకరితో ఒకరు ఏం చేశారు? చెప్పారు. నువ్వు పొందుకున్న మేలు ఒకరితో ఒకరు పంచుకోవాలి. ఈరోజు ఇక్కడ దాకా మేము ఎందుకు వచ్చామంటే, ఈ ఊరు నాది కాదు. ఈ ఊరు షారక్క అని
మా చర్చికి వచ్చాక ఒక్కసారి లేచి నిలబడక్క, ఒకసారి లేచి నిలబడి. అలాగే సువర్ణక్క ఒకసారి లేచి నిలబడక్క, ఒకసారి లేచి నిలబడు, తప్పేం లేదు, లేచి నిలబడు. వీళ్ళిద్దరూ ప్రయత్నం ద్వారా ఎడుకొచ్చాం. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే అక్క అన్నది 5 నెలల నుండి నన్ను బతిలాడుతూ ఉంది. అక్క 5 నెలల నుండి చెప్తా ఉంది, మన ఊర్లో మీటింగ్ పెట్టాలయ్యా, మా ఊర్లో మా ప్రజలందరూ తెలుసుకోవాలా, మా ప్రజలందరూ నేను తెలుసుకున్న సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. గొర్రెల కాపర్లు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఈరోజు ఈ బిడ్డలు అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు కనుక ఇక్కడ దాకా మేము రాగలిగాం. ఎన్నో ఊర్లు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రతి దినం ఏదో ఒక ఊర్లో మీటింగ్ చేస్తూ ఉన్నాం. ఎందుకయ్యా అంటే వారు పొందుకున్న బాధ్యత వారు నిర్వర్తిస్తున్నారు. అమ్మా అయ్యా, మీరు కూడా ఒకవేళ దేవుడిని నమ్ముకున్న వాళ్ళైతే మీరు కూడా అనేకులకు చెప్పండి, అనేకులకు తెలియచేయండి, అనేకులను మీరు ప్రభు వైపు నడిపించండి. గొర్రెల కాపర్లు రెండోదిగా చేసిన ఒక మంచి మాదిరి ఏంటయ్యా అంటే వారు ఒకరితో ఒకరు వాళ్ళు తెలుసుకున్న దాన్ని చెప్పడానికి ఇష్టపడ్డారు. మూడోదిగా మనం చూద్దామా, ఒకరితో ఒకరు మనం చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఏ రీతిగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 12:16 చూద్దామా, 2:16 చూద్దామా. అదే మాట అక్కడే చూద్దాం. త్వరగా వెళ్ళి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? మనం ఎలా వెళ్తాం? పోదాంలే, వెళ్దాంలే, చూద్దాంలే. చాలామంది ఇలాగేగా. నిజానికి చెప్పండి, పెళ్ళి కట్టడానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కార్డులు వేసి ఉంటాయి ఆయనకి. ఉన్నారా ఈ రోజుల్లో? పెళ్ళిళ్ళు చేసేటోళ్ళంగా మాకు తెలుస్తుంది ఆ బాధ. మేము ముందుండాలా, ఉండకపోతే అయ్యగారు రాలేదంటారు. పోయి కూర్చుంటే భోజనం అంటే ఆయన కూడా రారు. పెళ్ళి అప్పుడు కూడా కాదు అది. ఎందుకయ్యా అంటే త్వరగా వెళ్ళేవారు లేరు, త్వరగా వెళ్ళేవారు లేరు. ఈరోజు ఈ మీటింగ్ 7:30 అని చెప్పాం. ఎంతమంది 7:30 కల్లా వచ్చారు? కొంతమందే వస్తున్నారు, మిగతా వాళ్ళంతా రారు. ఎందుకయ్యా అంటే త్వరగా రెస్పాన్స్ అయ్యేవాళ్ళు లేరు, త్వరగా రెస్పాన్స్ అయ్యేవాళ్ళు లేరు. త్వరగా వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, మేము త్వరగా వెళ్ళాలి, మేము త్వరగా వెళ్ళాలి. నేను ఎప్పుడైనా అంతే, నాకు పలానా టైం అంటే ఆ టైంకి నిలబడతాను. ఆఖరికి అమ్మగారు కూడా నన్ను అంటారు, ఎందుకు నువ్వు అలా టైంకి ఉంటావు, వాళ్ళు ఎవరు రారు కదా, నాకు అనవసరం, నేను త్వరగా ఉన్నానా లేదా అదే నా అవసరం. ఎవరెంత రెడీగా ఉన్నారో నాకు తెలియదు, నేను చెప్పానంటే ఆ టైంకి నేను ఉండాలి, అది నేను నిలబడతాను, దానికి ఆ మాట మీద నిలబడటానికి ఇష్టపడతాను. ఈరోజు నేను ఒక వ్యక్తికి మాట ఇచ్చానంటే ఆ వ్యక్తి కోసం ఖచ్చితంగా నా రోజంతా పోయినా పర్వాలేదు, నేను దానికోసమే కట్టుబడి ఉంటాను, ఇంకో పని పెట్టుకోను నేను. ఎందుకయ్యా అంటే దేవుడికి మనం మాట ఇచ్చినట్టు, ఒక మనిషికి మాట ఇస్తున్నామంటే మనం ఏం చేయాలా? ఖచ్చితంగా ఆ టైంలో వాళ్ళకు ఉంటేనే వాళ్ళు ఇబ్బంది పడరు. ఈరోజు మనం ఆ రీతిగా ఉన్నామా? త్వరగా వెళ్ళే వాళ్ళుగా ఉన్నామా? మనం లేం. అందుకే మన జీవితాలు ఈ రీతిగా ఉన్నాయి. మన జీవితాలు ఈ రీతిగా ఉండడానికి కారణం త్వరగా వెళ్ళే స్వభావం లేదు. గొర్రెల కాపర్లో ఉన్న లక్షణం త్వరగా వెళ్ళాలి, మేము త్వరగా వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? సినిమాకైతే తొందరగా పోతారు, నాకు తెలీదా? బార్ షాప్కి అయితే తొందరగా పోతారు, నాకు తెలీదా? ఖచ్చితంగా పోతారు తొందరగా. సీరియల్ టైం అయిపోతుందంటే 2 నిమిషాలు ముందే ఉంటారు టీవీ ముందు, తెలీదా? మంచిదా చెడ్డదా నాకు అర్థం కాక ఏ విషయాల్లో ముందున్నారు, ఏ విషయంలో త్వరగా ఉన్నారు? మంచిదానిగా చెడ్డదానిగా? త్వరగా నువ్వు ఏ విషయంలో ఉండాలా? మంచిదాని విషయాల్లో ఉండాలి. ఎంతమంది మంచి విషయాల్లో త్వరగా ఉన్నారు? ఎంతమంది సత్యమైన విషయాల్లో త్వరగా ఉన్నారు? ఎంతమంది దేవుడి విషయంలో త్వరగా ఉన్నారు? ఈరోజు ఒక మారు మనం ఆలోచించాలి, మనం త్వరపడాలి, ఒక మంచి విషయంలో మనం త్వరపడాలి. ఈ గొర్రెల కాపర్లో ఉన్న గొప్ప లక్ష్యం ఏంటంటే మేము తొందరగా వెళ్ళాలి, మేము తొందరగా వెళ్ళాలి. ఎక్కడికి? యేసుని చూడటానికి కదా. ఎక్కడికి వెళ్ళాలా? యేసుని చూడటానికి, దేవునితో గడపడానికి, దేవునితో ఆనందించడానికి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మొక్కడానికి, ఆయనకు సాగిల పట్టడానికి, యేసు ప్రభు వారికి నేను పూజ చేయడానికి, యేసు ప్రభు వారిని ఆరాధించడానికి. ఆయన నా కొరకు రక్షకుడిగా వచ్చాడు కనుక, నా కోసమే వచ్చాడు కనుక నేను తొందరగా వెళ్ళాలి. మీకోసం ఒకవేళ బస్ దగ్గర ఇది అడ్రస్ ఏం తెలియదు, కానీ ఒక వ్యక్తి బస్ ఎక్కి వస్తున్నాడు మీకోసమే అన్నప్పుడు మీరేం చేస్తారు? ఆడజావు వాడేస్తాలే అనుకుంటారా? అలా అనుకుంటే మనిషేనా? అలా అనుకుంటే మనిషేనా? నీకోసం వస్తున్నాడు 10,000 ఇద్దామని, అబ్బా ఇంకెంత తొందరగా ఉంటారు? 10,000 ఇద్దామని మీకోసం వస్తే మీరు ఎంత తొందరగా ఉంటారు? చాలా తొందరగా ఉంటారు, అవునే కాదు? ఈ మధ్యకాలంలో కొంత డబ్బులు పంచే అవకాశం కొంతమందికి ఉండొచ్చు. ఎంతమంది ఎదురు చూశారంటే రాత్రుల దాకా కూర్చొని ఎదురు చూసిన వాళ్ళే కదా. ఆ అవకాశం ఏంటో మీకు తెలుసు, నేను చెప్పను దాని గురించి. ఎందుకయ్యా అంటే ₹1 వస్తుందంటే ఎదురు చూస్తున్నాం. కానీ ఒక మాట, రక్షకుడు దేవుడే నీ కొరకు వచ్చాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చాడంటే దేవుడి కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? త్వరపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
సిద్ధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మందిరానికి క్రమంగా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చర్చికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుణ్ణి ఆరాధించడానికి ముందుండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు నాకు పని కాలేదయ్యా, నేను రాలేను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది చాలా తప్పు, అది చాలా తప్పు. ఈ రోజున ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము ఇక్కడికి వచ్చాం, ఎంత ఇబ్బంది అయినా మేము ఇక్కడికి వచ్చాం, ఎందుకంటే వీళ్ళకి మాట ఇచ్చాం వస్తామని. హల్లెలూయా. ఆ టైం అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. త్వరగా వెళ్ళడం ఇష్టపడాలి. ఎప్పుడైతే మనం త్వరగా వెళ్ళడం సిద్ధపడతామో దేవుడు మన పట్ల మేలు చేస్తాడు. ఇదే మాట బైబిల్లో ఒక వ్యక్తి మేలు పొందడానికి కారణమే త్వరగా వెళ్ళడం ద్వారా. ఎవరయ్యా అంటే పొట్టి చెక్కయ్య, మీకు తెలిసే ఉంటుంది కదా. పొట్టి చెక్కయ్య గురించి వినే ఉంటారుగా బైబిల్లో. చెట్టు ఎక్కాడు ఆయన, త్వరగా. పొట్టోడు చెట్టు ఎక్కడం అంటే ఆశమాషి విషయమా? చేతులు ఇంతే ఉంటాయి, ఆయన కాళ్ళు ఇంతే ఉంటాయి, నిజమా కాదా? చిన్నగా ఉంటాడు. మేడి చెట్టు ఎక్కాడు. ఎంత పెద్ద మేడి చెట్టు అంటే చాలా పెద్ద మేడి చెట్టు, అది ఎక్కడానికి అంత ఇబ్బంది పడి ఉంటాడు. కానీ యేసుప్రభు అక్కడికి వచ్చి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, చిన్నగా దిగిరా జక్కయ్య. మనమైతే అట్లనే అంటాం, చిన్నగా కింద పడతా, చిన్నగా కింద. కానీ దేవుడు అంటాడు, తొందరరా, నేను నీ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే నువ్వు నా కోసం ఎదురు చూసావుగా, నువ్వు నా కోసం చూస్తున్నావుగా, నా కోసం కష్టపడి చెట్టు ఎక్కావుగా, నన్ను చూడాలని, నా దగ్గరకు వచ్చి రావాలని నువ్వెంతో ఆశపడ్డావు కదా. ఇదిగో నా దగ్గరకు నువ్వు వచ్చావు కదా, అయితే నువ్వు నా దగ్గరికి రావడానికి ఎంత కష్టపడ్డావో, ఇదిగో నేను నీ ఇంటికే వస్తా. చాలామంది అంటారు, యేసు కనపడమని ముందు అప్పుడు నమ్ముకుంటా. అరే నాయన, ముందు నువ్వు తొందరపడాలి. అడుగుడి ఇవ్వబడును. దేవుడు చెప్తున్నమాట, అడగండి ఇస్తా, అడగండి ఇవ్వమని అంటే కాదు. వెతుకుడి మీకు దొరుకును, వెతుకుతేనే దేవుడు దొరుకుతాడు. తట్టుడి మీకు తీయబడతాడు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని కూడా ఏమన్నాడంటే, 1 మైలు రమ్మంటే 2వ మైలు కూడా వెళ్ళి రమ్మన్నాడు. అర్థమవుతుందా? 1 మైలు రమ్మని నిన్ను అడిగితే నువ్వు వెళ్ళిరా, అడగకపోతే అంతే మరిగా. అర్థమవుతుందా మీకు? దేవుడిని అడగాలి, అప్పుడు దేవుడు కనపడతాడు. దేవుని దగ్గర గోజాడాలి, అప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడు. అప్పుడు మనం దేవుని దగ్గరకు రావాలి, అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. అర్థమవుతుందా? ఈరోజు మీరు దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడితే దేవుడు అంటున్నాడు, త్వరగా దిగిరా. ఎమర్జెన్సీగా దిగొచ్చాడు. నిన్ను జరగపోయినాయో, ఎన్ని దెబ్బలు తగిలినాయో అవన్నీ అనవసరం. ఇక పొట్టైన చెట్టు దిగడం అంటే ఆశమాశం. చాలామంది చెట్టు ఎక్కడం వచ్చు, కానీ వచ్చా మీకు? నా చిన్నప్పుడు రోజులు గుర్తు వస్తున్నాయి ఈ మాట చెప్పగానే. నేను నా ఫ్రెండ్ ఇంతే ఉంటాడు, బామర్దే వాడు. మేమంతా బచ్చగాలం, చిన్న బచ్చగాలం. వాడి ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఆ వ్యక్తి ఏం చేశాడు, చర్చి కాడ పని చేద్దామని వెళ్ళాము. పని అంతా చేసాం, మంచిగా అంతా క్లీన్ చేసాం, అంతా అయిపోయింది. అక్కడ పక్కనే ఆ పల్లెటూరులో, అప్పుడు ఖమ్మంలో ఉండేవాళ్ళం, ఆ పల్లెటూరులో పెద్ద చెట్టు ఉంది, ఈత చెట్టు. అట్లా ఇది ఏమంటారు, తాటి చెట్టు ఉంది. వాడు తాటి చెట్టు నేను ఎంత దూరం ఎక్కగలుగుతాను చూస్తావా అనుకుంటే ఇద్దరం పోటీ పెట్టుకున్నాం. నాకైతే ఎక్కడం రాలేదు, నేను ఎక్కలేసలు. వాడు పక్కుంటూ పైకి కష్టపడి ఎక్కేసాడు. ఎంబడి అయ్యగారు చెప్పాడు, అరే ఎక్కడున్నారా, తొందర రండి. కేకనపడగానే, అరే నేను పోతున్నారా, నీ ఇష్టం రా, నేను వెళ్ళిపోతున్నా, అయ్యగారు తొందర రమ్మంటున్నారు అనగానే వాడు అక్కడ నుండి జారితే నెక్కర బయలిపోయింది. నిజం అండి, ఎక్కడం వచ్చు కానీ దిగడం రావట్లే. వాడికి ఏమన్నాడు తెలుసా, అరే నాకు దిగడం రావట్లేదురా అంటున్నాడు. తొందర రారా, నాకు దిగడం రావట్లే. కొంతమందికి ఎక్కడం వచ్చు, దిగడం రాదు. కొంతమంది దిగడం వచ్చు, ఎక్కడం రాదు కదా. కొంతమంది 2 రావు నాలాగా కదా. కానీ ఒక్క మారు మనం ఆలోచించాలా, త్వరగా రమ్మనగానే చెప్పింది ఎవరు? యేసు ప్రభు చెప్పాడు, నేను త్వరగా వెళ్ళాలి. మాట వినడం అంటే అది. వస్తాలే, దిగుతాలే, చేస్తాలే, అది కాదు. త్వరగా అంటే త్వరగానే, నెమ్మదిగా అంటే నెమ్మదిగానే, చెప్పాడు అంటే చెప్పాడు, అది చూస్తాడు దేవుడు. అందుకే అంటున్నాడు, అక్రమము చేయవార్లారా మీరెవరో నాది. అక్రమం అంటే క్రమాన్ని తప్పడమే కదా. అక్రమం అంటే మనం దొంగతనమో, దోపిడియో, ఇంకేదో అనుకుంటున్నాం. అక్రమం అంటే క్రమాన్ని తప్పడం కూడా అక్రమమే, క్రమశిక్షణ తప్పడం కూడా అక్రమమే. అర్థమవుతుందా? ఒక మారు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దాన్ని కూడా దేవుడు అంటున్నాడు, అక్రమము చేయవార్లారా మీరెవరో నాకు తెలియదు అని చెప్తున్నాడు దేవుడు. మీరెవరో నాకు తెలియదు. అయ్యా నేనయ్యా మోకాలేసి ప్రార్థన చేసిన, ఐ డోంట్ నో. నేనయ్యా పలానా వ్యక్తిని, ఐ డోంట్ నో. ఖచ్చితంగా నువ్వు టైం సెన్స్ లేదు కనుక నువ్వు డోంట్ నో. ఈరోజు అంటున్నమాట. అందుకే వీళ్ళు గొర్రెల కాపర్లు తీసుకున్న నిర్ణయం, నేను త్వరగా వెళ్ళాలి. నేను ఎలా వెళ్ళాలి? త్వరగా వెళ్ళాలి. డిసైడ్ అవ్వండి దేవుని దగ్గర. నేను తొందరగా ఉండాలి దేవుని దగ్గర. ఎప్పుడైతే నేను తొందరగా ఉంటానో దేవుడు కూడా నా పట్ల త్వరగా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నా పట్ల దేవుడు కూడా త్వరగా, మనం వెళ్ళడం లేటు, దేవుడు మాత్రం తొందరగా కార్యం చేయాలా. కొద్దిసేపు ప్రార్థన చేయగానే ఎమ్మటే కార్యం జరిగిద్దా ఆలోచిస్తాం. ఒకరోజు ఉపవాసం ఉండగానే ఇక అయిపోద్దేమో కదా. మనమైతే తొందరగా కోరుకుంటాం, కానీ దేవుడు మాత్రం తొందరగా కోరుకోడా.
నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. అది దేవుడు చెప్తాడు. అందుకే గొర్రెల కాపురలో ఉన్న 3వ లక్షణం ఏంటంటే త్వరగా వెళ్ళడం, దేవుని దగ్గరికి త్వరగా వెళ్ళడం. రామగిరి ప్రజలందరికీ చెప్తున్నా, ఏసే దగ్గరికి శ్రీరామగిరి ప్రజలందరికీ చెప్తున్నా, ఇంకా లేట్ చేస్తున్నావేమో. చాలామంది అంటారు ఏసై నమ్ముకోవచ్చు. నాకు ఏసై అంటే చాలా ఇష్టం కానీ ఏం కానీ ఏంది, ఏసై గురించి నాకు తెలుసు, ఏసై నమ్ముకోవాలని ఆశ నాకు ఉంది, కానీ ఏమైంది, మా అమ్మాయి పెళ్ళి కావాలా. ఎన్ని సంవత్సరాలమ్మా మీ అమ్మాయి పెళ్ళి? ఎన్ని సంవత్సరాలు అంటే మా అమ్మాయిగా ఇప్పుడే 10 తగిలింది అంటే ఇంకా 20 సంవత్సరాల వరకు నువ్వు దేవుడు నమ్మవా? ఇంకా దేవుని సన్నిధికి రావా? ఉంటావా నువ్వు అంతకాలం? గ్యారంటీ ఉందా మన బ్రతుకి? ఎప్పుడు చచ్చిపోతామో మనకే తెలియదు. కొంతమంది అంటారు రావాలని ఉంది కానీ లేట్. చాలామంది లేట్ చేస్తారు. దేవుని నమ్ముకునే విషయంలో లేట్ చేస్తారు, దేవుని ఆరాధించే విషయంలో లేట్ చేస్తారు. కానీ త్వరపడిన వాడినే దేవుడు చూస్తాడు. ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు? త్వరగా. జ్ఞానం కావాలండి, ఎంత పెద్ద చదువులు కావాలా? మనకంటూ దేవుడు ఒక ఇంగిత జ్ఞానం అనేది ఇచ్చాడు, గుర్తుందా? దాన్ని మర్చిపోయారా? ప్రతి ఒక్క మనసుకి ఏముంటుంది? సెన్స్ అంటారు దాన్ని కదా, ఇంగిత జ్ఞానం అంటారు, సెన్స్. చాలామంది అంటారు ఏమని చేస్తే సెన్స్ ఉందా నీకు అంటారు. అంటే ఇంగిత జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. అది త్వరగా మనం దేవుని దగ్గరకు రావాలి అని వీళ్ళు చెప్తా ఉన్నాడు. గొర్రెల కాపర్లు త్వరపడి ఒకరితో ఒకరు సిద్ధపడగలుగుతున్నారు. తొందరరా నువ్వు వెళ్దాంపా చెప్పుకొని వచ్చారా మీరు మీ పక్కన వాళ్ళతో? చక్కగా బైబిల్ పట్టుకొని మీ అంతటా మీరే వచ్చేసారు కదా. పక్కన వాళ్ళని పిలుచుకోలే, కనీసం వాళ్ళకి చెప్పలే. ఇక్కడ నుండి ఈసారి ఎప్పుడైనా మరలా ఎక్కడికైనా దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు పక్క వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొని వస్తారని నమ్ముతున్నా. చేస్తారా? ఓకే, మంచిది. 3వదిగా వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చే విషయంలో త్వరగా వచ్చారు. చూద్దామా, మరొక మాట చూద్దామా, 16వ వచనం చూద్దామా. మరియను యేసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువుని చూచి ఏం చేశారు వాళ్ళు? చూసారా లేదా? కొంతమంది మధ్యలోనే వదిలేస్తారు. పోదాలి అనుకుంటారు, ప్రయాణం అవుతారు, మధ్యలోనే ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి. ఒక మాట చెప్పనా, వాళ్ళకి కరెక్ట్గా అడ్రస్ చెప్పడదా? ఏంటి మీ కానవాళ్ళు? ఒక శిశువు ఉంటాడు, శిశువుకి గుడ్డలు చుట్టుంటాయి, ఆయన్ని పశువుల తోటలో పండబెడతారు. ఏ ఊరు? ఒక ఊరు అని చెప్పారా? అసలు శ్రీరామగిరి రావడానికి మేము నాన్న తిప్పలు పడ్డాం. అడ్రస్ తెలిసినా, గూగుల్ మ్యాప్ ఉన్నా, ఇక మా బ్రదర్ కూడా ఇస్సాక్ కూడా వచ్చా అంటున్నాడు, నాకు అడ్రస్ సరిగ్గా చెప్పలేదు అంటున్నాడు. ఇన్ని అడ్రస్లు ఉన్నా మనం సరిగ్గా రాలేకపోతున్నాం. ఒక పల్లెటూరికి, ఒక పట్టణంలో ఒక వ్యక్తిని ఎతకాలంటే ఎంత కష్టం అవుతుందో ఆలోచించండి. అది కూడా రాత్రిపూట. మనలాగా లైట్లు లేవు, గూగుల్ మ్యాప్లు లేవు, ఇంకొకటి లేదు. కానీ వారు వెతుక్కుంటూ ఎంత కష్టమైనా యేసు ప్రభుని చేరుకున్నారు. మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి. వీటన్నిటిని ఎదుర్కొని కూడా యేసు దగ్గరకు రావాలి. చాలామంది అంటారు రావాలని ఉంది కానీ నేను రాలేకపోతున్నానండి. వద్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం జరుగుతుంది, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. నేను వెళ్దాం అనుకుంటున్నా, ఏదో ఒక పని తగులుతుంది. నేను చేద్దాం అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా. నేను ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నా, చేసుకోలేకపోతున్నా. నేను యేసు ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నా కానీ రాలేకపోతున్నా. ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ దాన్ని నువ్వు ఎదురించి, దాన్ని పోరాడి రాగలగాలి, చేరగలగాలి. చేరుతున్నారా? ఎంతమంది ఆగిపోయారో? దేవుడి ప్రాంతంలో దేవుడు నీ కొరకే ఈ మాట చెప్పిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆగిపోయావేమో, ఆగిపోవద్దు, సాగిపోవని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు ఆగొద్దు. నువ్వు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత ఇబ్బంది వేసినా యేసు ప్రభు దగ్గరకు రావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకయ్యా అంటే ఆయన నిన్ను రక్షించే దేవుడు కనుక, ఆయన నిన్ను కాపాడే దేవుడు కనుక. అది నీకు అవసరం. నిన్ను నరకము నుండి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చే దేవుడు కనుక నువ్వు రావాలి. కానీ చాలామంది మిస్ అవుతున్నారు. ఎందుకు మిస్ అవుతున్నారయ్యా అంటే ఏదో ఒక ఆటంకం. ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఏ పని సాఫీగా సాగదు. దేవుని పని అనగానే నేను 2ంటికి బయలుదేరా, కానీ నేనైతే గమ్యానికి కరెక్ట్ టైంకి చేరలేకపోయాను. ఎందుకంటే ఆటంకం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. అలా అని మానేస్తామా? మానేయడం గొప్పతనం కాదు, మానక ఎంత ఇబ్బందిని వెళ్ళడం ప్రాధాన్యం. ఎప్పుడూ రాని పని ఇప్పుడే చేయాలి ఖచ్చితంగా అనిపిస్తుంది, లేదా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అయినా కానీ దాన్ని ఎదుర్కొని సైతం మనం దేవునిలో నిలబడగలగాలి. అది చూస్తాడు దేవుడు.
జక్కయ్య విషయం ఇందాక మీకు మాట్లాడాను కదా. ఈ జక్కయ్య ఏసీని చూడాలనుకున్నాడు. అంత ఈజీ అయిపోయింది అనుకున్నారా? అంత ఈజీ అయితే చెట్టు ఎందుకు ఎక్కాలా అంత కష్టపడి? జనమంతా గుమ్ముగూడారండి. ఆయన వస్తున్నాడంటే, ఏసీ వస్తున్నాడంటే. అప్పుడు ఈయన పొట్టోడు ఇట్లా జరుగుతున్నాయి, పొట్టోడు పో అని నెట్టేశారు ఆయన్ని. నెట్టేశారు. వీడు మామూలు పుట్టాడు కదరా ఆయన, అసలే వడ్డీ వ్యాపారం చేసి డబ్బుని బాధ అన్నాడు, నెట్టు అని చెప్పి నెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మంచోడు అయితేనేగా, మనోడు మంచోడు కాదు. అప్పిచ్చి వడ్డీ గుంజుకుంటూ ఎంతో టార్చర్ చేసే వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తిని ఎవరైనా స్వాగతిస్తారా? రండి, నేను ఏమైనా ఇస్తారా అవకాశం? ఎవరు? నెట్టేస్తే ఏసీని ఎలాగైనా నేను చూడాలి, ఏసీని ఎలాగైనా నేను చూడాలి, ఏసీని నేను ఎలాగైనా చూడాలని ఆలోచించి అటు ఇటు చూస్తే పెద్ద మర్రి చెట్టు కనపడదు అక్కడ. మేడి చెట్టు కనపడదు కదా. ఏం కనపడదు అక్కడ? పెద్ద మేడి చెట్టు కనపడదు. అప్పుడు అనుకున్నాడు, వీళ్ళందరినీ నేను నెట్టుకొని వెళ్ళలేను, నన్ను ఎట్టో ఆపుతారు, కానీ ఈ చెట్టు నేను ఎక్కితే పైనుండి నేను చూడొచ్చు, పైనుండి నేను చూడొచ్చు. ఈ చెట్టు ఎక్కడానికి అంత ఇబ్బంది పడ్డాడు. ఒకవేళ ఎక్కుతున్నప్పుడు మరి కుర్రకాళ్ళు మామూలుగా ఉంటారా? పొట్టోడు చెట్టు ఎక్కుతున్నాడు అండి, అక్కడ ఎంతమంది నవ్వుతుంటారు. పొట్టోడు చెట్టు ఎక్కు, ఈరోజు ఎక్కుతావా పొట్టోడా అని ఉంటారు. నువ్వు పొట్టోడివి కదా ఎక్కలేస్తావా అని ఎక్కిరించిన వాళ్ళు ఉంటారు. అయినా సరే వాళ్ళన్నీ అంటున్నా నేను ఏసీని చూడాలని ఆశతో ఆయన చెట్టు ఎక్కాడు. అందుకే అక్కడ నిలబడ్డ వాళ్ళ వైపు ఎవరి వైపు వేసే చూడలే. రావడం చెట్టు మీద ఉన్న జక్కయ్యకి వెళ్ళి చూశాడు. జక్కయ్య రా, నీ ఇంట్లో నేను ఉంటా ఈరోజు. హల్లెలూయా. కష్టపడి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడితే దేవుడు నేరుగా నీ ఇంటికే వస్తాడు. నీ కుటుంబంలో ఉన్న సమస్యల్ని పట్టుకుంటాడు, నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందుల్ని దేవుడు చూస్తాడు. పేతురు అత్త జ్వరంతో పడుంటే ఆయన వచ్చి బాగు చేయలేదా? ఎందుకు బాగు చేశాడు? మరియా మార్త ఏడుస్తూ తన తమ్ముడైన లాజరు చనిపోతే యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళాడు? వాళ్ళు యేసు వైపు చూశారు కనుక యేసు ప్రభు కూడా వాళ్ళ వైపు చూశాడు. అర్థమవుతుందా మీకు? కష్టమైన ఇబ్బంది అయినా నువ్వు యేసు వైపు చూస్తూ రాగలగాలి, యేసుని చూడగలగాలి, అంటే దేవుని సన్నిధిలో ఉండగలగాలి, ఎంత కష్టమైన ప్రభుతో గడపగలగాలి. అప్పుడు దేవుడు నీ కొరకు ఆయన వెయిట్ చేస్తాడు. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే దేవుని కొరకు బతుకుతామో దేవుడు మన కొరకు ఎన్నో కార్యాలు చేస్తాడు. నేనైతే 100% చెప్పగలను. కరెంటు వైర్ల మీద వేలాడాను, ఇలాంటి కరెంటు వైర్ల మీద వేలాడిన కాకిలాగా మాడవలసిన నన్ను దేవుడు రక్షించాడు, నన్ను కాపాడాడు. ఆ దినాన నేను మోకాళ్ళేసి తీర్మానం చేసుకున్నా. అప్పటి వరకు నేను దేవునికి వ్యతిరేకంగానే జీవించా, అప్పటి వరకు నేను దేవునికి వ్యతిరేకమైన పోరాటమే చేశా. మా అమ్మ మా నాన్న సేవకులు, దేవుని నమ్ముకున్నారు. వాళ్ళని నేను ఎంత ఇబ్బంది పెట్టానో నాకు బాగా తెలుసు. అంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు నా కొరకు ప్రార్థన చేశారు. దేవుని మహాకృపను బట్టి నేను దేవుని తెలుసుకొని ఆ దినాన నేను మోకాలేసి ప్రార్థన చేసుకున్నా. ఇక మీదట రాజేష్ అనే వ్యక్తి చచ్చిపోయాడయ్యా, ఈ దినాన నువ్వు నాకు మళ్ళా ప్రాణభిక్ష పెట్టావు. ఈ ప్రాణం పోయేంత వరకు నీ పనే చేస్తా. అది ఏ ఊరా, ఏ వాడా, ఒక్కళ్ళు ఉన్నారా, ఇద్దరున్నారా, నాకు అక్కడ ఆహారం దొరికిద్దా దొరకదా, అది ఎలాంటి పరిస్థితి నాకు అనవసరం నాయనా, నువ్వు పొమ్మంటే నేను పోతాను. అక్కడ ఒక్కలైనా ఉండని నేను వెళ్ళి వాళ్ళకి దేవుని మాట చెప్పొస్తాను. ఈ తీర్మానము చేత ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. ప్రతి ప్రాంతం, ప్రతి పల్లె వెళ్తా ఉన్నాం. పట్టణంలో మీటింగ్లు పెట్టి వదిలేస్తారు చాలామంది, కానీ పల్లెల్లో పెట్టడానికి ఇష్టపడరు. మీ ఊర్లో ఎన్ని మీటింగ్లు జరిగాయా? ఎన్ని జరిగాయి మీకే తెలుసు. కానీ పల్లెల్లో సేవ చేయడం చాలా కష్టతరమైన పని, పల్లెల్లో మీటింగ్లు పెట్టడం చాలా కష్టతరమైన పని. ఎందుకంటే ఎదురు పెట్టి మరీ సేవ చేయాల. దేవుని మహాకృప, దేవుడు అద్భుతంగా ఆ రీతికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నా ప్రాణాన్ని నిలబెట్టిన నా దేవుని గురించి చెప్పడానికి మీ ఊరు వచ్చాను నేను. నా ప్రాణాన్ని నిలబెట్టి నన్ను వాడుకున్నాడు. దరిద్రుడైన నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు, నిన్ను కూడా దేవుడు నిలబెట్టుకుంటాడు. దేవుడు, నువ్వు కూడా అవసరం దేవునికి, నీతో కూడా పని ఉంది దేవునికి. దేవుడికి అవసరం కనుక నీతో దేవుడు నిన్ను వాడుకున్నాడు. ఖచ్చితంగా దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈ శబ్దం ద్వారా నీకు వినిపిస్తూ ఉన్నాడు. ఇకనైనా నువ్వు దేవుని దగ్గరికి వస్తే, దేవుని చూడటానికి ఇష్టపడితే, దేవునితో మాట్లాడటానికి ఇష్టపడితే, దేవుడు ఏం చేయాలో అది చెప్తాడు. దేవుడు ఏం చేయాలో అది చెప్తాడు. ఈరోజు డిసైడ్ అవుదాం. వీళ్ళు ఏ రీతిగా అయితే యేసుని చూడటానికి ఎంత ప్రయాసపడ్డారో గొర్రెల కాపర్లు, మనం కూడా దేవుని కొరకు ఎంతైనా ప్రయాసపడడానికి ఇష్టపడాలి. నేను అదే నేర్పిస్తా చర్చ్లో. మా పిల్లలందరూ కూడా ఉన్నారు, చర్చి పిల్లలు. ఎంత కష్టమైనా చేస్తారు దేవుని పని కోసం, ఎంత డబ్బులైనా దేవుని కొరకు ఖర్చు పెడతారు. ఎందుకయ్యా అంటే వారు దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడ్డారు కనుక, మనం అనేకులకు తెలియచేయాలనే ఆశ వారిలో ఉంది కనుక వారు ఎంత ప్రయాసైన పడతారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక్క మీటింగ్ ఒక ఊర్లో పెట్టడానికి ఒక చర్చికి చాలామందికి ఇబ్బంది అవుతుంది. కానీ పోయిన సంవత్సరంలో 30 మీటింగ్స్ పెట్టాం మేము. మా ఊరు కాక 30 మీటింగ్స్ పెట్టాం దేవుని మహాకృపను బట్టి. అది నా పిల్లల యొక్క ప్రార్థన, వారు చేసిన సహాయం.
అదే రీతిగా ఈ సంవత్సరంలో మనకి ఎలక్షన్ వల్ల ఒక నెల 15 రోజులు పైగా వెళ్ళిపోయాయి. దేవుని మహాకృప ఈ దినాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. కొన్ని మీటింగ్స్ పెట్టుకుంటూ వస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మాత్రమే పని చేయగలం, కానీ లేకపోతే మనం చేయలేం. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలని ఇష్టపడితే దేవుడు ఎలాగైనా నడిపిస్తాడు. మీకు ఒకటి తెలుసో లేదో, ఇగో మా ఆటో డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు, మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. చెప్పిన కిరాయి ఇచ్చేంత పరిస్థితి కూడా లేదు, కానీ నేను నమ్ముతా రేపటి దినాన దేవుడు ఆ బ్రదర్కి ఇప్పిస్తాడు. హల్లెలూయా. నా ద్వారానే పూర్తి కిరాయి ఇప్పిస్తాడు. అది నేను నమ్ముతాను. నేను యథార్థంగా చెప్తున్నాను. నేను ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. ఆ రూపాయి అప్పు చేయకుండా ఇస్తాడు. హల్లెలూయా. నేను ఎవరి కోసం కష్టపడుతున్నా? ఎవరి కోసం? నా కోసమా? నా దేవుని కొరకు కష్టపడుతున్నా. మరి నా కష్టాన్ని తీర్చేది ఎవరో తెలుసా? ఆయనే. ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్. నేను చెప్తున్నా, రేపు పొద్దున కల్లా మళ్ళీ నాకు వస్తాయి. ఏదో ఒక రీతిగా ఎవరో ఒక మనిషిని దేవుడు ప్రేరేపిస్తాడు. అన్నా, వాక్య విని బలపడ్డామన్నా, మేము మేలు పొందామన్నా, ఇది ఒక రూపాయి మేము ఇస్తున్నామన్నా, తీసుకో. వెంటనే అది దేవుని పనులు ఖర్చు పెడితే ఎంత సంతోషం అంటే ఆ రోజు తినకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. అంత సంతోషం వేస్తుంది. ఎందుకంటే నా మీద బరువు నా దేవుడు వేయడు, నేను చేసేది ఆయన పడి. అందుకే అంటున్నాడు ఆయన, నా కాడి సులువైనది. ఏమన్నాడు? నా కాడి ఎలాంటిదట? సులువైనది. చాలా కష్టం. కాదు. ఆయన కాడి సులువే. చేయడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు తప్పక మేలు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇష్టంతో దేవుని దగ్గరికి వస్తున్నారు? మీ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకవేళ ఆగిపోతున్నారేమో దేవుని దగ్గరకు రాక. చెప్పండి, వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది రాన రమ్మని తెలియచేయండి. ఈ శబ్దం ద్వారా వింటున్న నీతో దేవుడు చెప్తున్నాడు, ఇక నుండైనా దేవుని సన్నిధిలో వెళ్ళడానికి ఇష్టపడు. ఒకటి, గొర్రెల కాపర్లు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయనే రక్షకుడు అని తెలుసుకున్నారు. మరి నువ్వు తెలుసుకుంటున్నావు ఇది నాన్న? తెలుసుకో. రెండోదిగా గొర్రెల కాపర్లు ఏం తెలుసుకున్నారయ్యా అంటే, ఏం చేశారు గొర్రెల కాపర్లు? వారు తెలుసుకున్న సత్యాన్ని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మీరు తెలుసుకున్న ఈ సత్యాన్ని, యేసే రక్షకుడు అనే తెలుసుకున్న ఈ సత్యాన్ని ఇంకా నలుగురికి తెలియచేయండి. అదే రీతిగా మూడోదిగా గొర్రెల కాపర్లు ఏం చేశారయ్యా అంటే, వారు చాలా కష్టపడి వెళ్ళి ఏం చేశారు? త్వరగా వెళ్ళడానికి ఇష్టపడ్డారు. మనం కూడా లేట్ చేయకుండా, యేసే నమ్ముకునే విషయంలో చాలా లేట్ చేస్తారు చాలామంది చర్చికి వెళ్తుంటే, ఒకవేళ కుర్రోడు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తుంటే, అరే నీకు వయసు చాలా ఉందిరా, అనుభవించాల్సింది చాలా ఉందిరా, నువ్వు అప్పుడే దేవుడు నమ్ముకున్నావేందిరా, ఒక వయసు వస్తుంది అప్పుడు నమ్ముకుందులే అంటారు చాలామంది. నాకు అర్థం కాక అడుగుతాను, నీ బలవంత పోయాక దేవుడికి నువ్వు అవసరమా? నీ బలవంత పోయాక నీకు దేవుడికి అవసరమా? నీకు సాధగాదనే పింఛనిచ్చేది, ఏం చేయలేవనే నీకు పింఛనిచ్చేది, కనీసం అది తెచ్చుకొని తింటామని. అప్పుడు దేవుడి దగ్గరకు వస్తావా? పింఛన్ తీసుకునే టైంలో టెన్షన్ పడకు, జాగ్రత్త. అప్పుడు టెన్షన్ పడాల్సి వస్తుంది, తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది, జాగ్రత్త. అది చాలా కష్టం. వయసు ఉండగానే, బలం ఉండగానే, శక్తి ఉండగానే దేవుణ్ణి తెలుసుకోవాలా, దేవుని పని చేయడానికి ఇష్టపడాలి. నేను ఇంచుమించు 16-17 సంవత్సరాల దగ్గర నుండి దేవుని తెలుసుకున్నాను. ఈ రోజు వరకు దేవుడు నేను బలముగా నిలబెట్టుకుంటున్నాడు. నా యవన కాలంలో నేను సేవకు వచ్చి ఇప్పటికీ 10 సంవత్సరాలు పైగా దాటింది. 10 సంవత్సరాలు. ఎందుకు నాకు 30 సంవత్సరాల వయసు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నా అంటే, 31 సంవత్సరం నాకు వయసు. 1991లో నేను పుట్టాను. ఇప్పటి వరకు కూడా దేవుని పని చేస్తూ ఉన్నాను. యవన కాలం, ఇప్పుడే మోయగలం, ఇప్పుడే చేయగలం, ఇప్పుడే తిరగగలం కదా. ఇవన్నీ నేను పెట్టలేమా? చేయగలం, అంతే. హల్లెలూయా. ఏమైనా చేయగలడానికి యవన కాలం దేవుడు ఇచ్చాడు. ఒక మనిషిని దేవుడు ఎప్పుడు తయారు చేశాడు ఒకసారి తెలుసా మీకు? ముసలోళ్ళగా ఉన్నప్పుడు తయారు చేశాడా? పిల్లలుగా ఉన్నప్పుడు తయారు చేశాడా? ఎలాగా ఉన్నప్పుడు తయారు చేశాడు? మాట్లాడరే? వయసులో ఉన్నప్పుడు. యేసుప్రభు ప్రాణం ఎప్పుడు పెట్టాడు? ముసలోడయ్యాక. యవన కాలం అంటే మీకు అర్థమవుతుందా? దేవునికి ఏ కాలం ఇష్టమో? నీ యవన కాలం. నీ ముసలితనం ఎవరికి కావాలి దేవుడికి? ఎవరికి కావాలి దేవుడికి? ముష్టేస్తున్నావా దేవుడికి నీ ముసలితనాన్ని? ఏం చేయలేనుగా, అందుకే ప్రభుకి ఇస్తున్నా. అవునా? ఏం చేయలేనోడు ప్రభుకి ఎందుకు? ప్రభుకి ఎందుకండి? నువ్వు నీ యవనంలో ఉండగానే, నీ శక్తి, నీ బలం ఉండగానే దేవుని కొరకు ఖర్చు పెట్టు. ఆ బలం ఇచ్చింది దేవుడు, ఈ రెక్కలు ఇచ్చింది దేవుడు, ఈ శరీరాన్ని నిర్మించింది దేవుడు, నీ సత్తువుని పెంచేది దేవుడు, ప్రతిదినం బలం ఇచ్చేది దేవుడు. అలాంటి దేవుని కొరకు నీ బలాన్ని ఖర్చు పెట్టు. దేవుడు తప్పక నీ పట్ల కార్యం చేస్తాడు. దేవుడు తప్పక నేను అద్భుతంగా నడిపిస్తాడు. గొర్రెల కాపర్లు అదే పని చేశారు. ఈ గొర్రెలు ఏమైనా కానీ రాత్రిపూట గొర్రెలు కాస్తున్నారు వాళ్ళు కదా. కాయడం అంటే మేపడమా? రాత్రిపూట ఏం చేస్తారో వాళ్ళు తెలుసా? గొర్రెల కాపర్లు ఏం చేస్తారు? ఒక 10 మంది కాపర్లు ఉన్నారనుకో, ఏం చేస్తారంటే, అరే మేము 5 వండుకుంటాం, మీరు 5 చుట్టూ కాపలా గాయండి రా. ఎందుకు కాపలా గాయాలి? గొర్రెల కాపర్లు పట్టణంలో ఉంటారా? ఎక్కడ ఉంటారు? పల్లెల్లో ఉంటారు. పల్లెల్లో ఉన్న వాళ్ళని ఒక చోట ఉంటారా?
మేపుకుంటూ 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 ఊరు వాడ తిరుగుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ చుట్టూ కంచె వేసుకొని గొర్రెల మధ్యలో ఉంచి పులి రాకుండా, జంతువులు రాకుండా, కుక్కలు రాకుండా, తోడేళ్ళు రాకుండా కాపలా కాస్తున్న సమయంలో దేవదూత ప్రత్యక్షమే చెప్పిన మాట, మీ కొరకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? గొర్రెలు చూడాలా, మేము రక్షకుడిని చూడాలా? ఎవరిని చూడాలా? గొర్రెలే మరి వాళ్ళ ఆస్తి. ఒక గొర్రె పోయిందంటే 20,000, ఇప్పుడు ఎంత 20,000? 20,000 పోయినట్టు కదా. అలాంటి పరిస్థితి. కానీ ఒక మాట, వాళ్ళు ఆస్తిని కూడా లెక్క చేయలేదు దేవుని చూడటానికి. పోతే పోయింది, దేవుడే ఇస్తాడు. మేము మాత్రం ఇప్పుడు ఎవరిని చూడాలా? ఏం చూడాలా? ఏం చూడటానికి పోవాల్సిందే. ఒకడు ఆలోచిస్తున్నాడు, అరే ఎన్ని వదిలేసట్ట పోవాలరా, త్వర పెడుతున్నా, అరే రారా, ఏం ఆలోచిస్తారా, పోదాం, మనం ఎవరికోసం పోతున్నాం, పోదాంపా. అవును కదా, నిజమే కదా, పా వెళ్ళిపోయారు. కొంతమంది బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని బలపరచాలి. వాళ్ళు నష్టపోయినట్టు బైబిల్లో రాసలేదు. ఎందుకయ్యా అంటే వారు దేవుని దగ్గరికి వెళ్ళారు, వృధా పని చేయలే. వాళ్ళు ఏదో చెడ్డ పని చేయడానికి వెళ్ళాలి, దేవుని చూడటానికి వెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు మన ప్రయాస ఎలా ఉంది? గొర్రెల కాపర్లు త్వరపడి వెళ్ళారు, దేవుణ్ణి చూశారు. ఈ దినాన మనం కూడా ఏం చేద్దాం? దేవుణ్ణి చూడడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి, మనం దేవునితో గడపడానికి, మందిరానికి వెళ్ళడానికి, ప్రార్థనలు వెళ్ళడానికి, మనం ప్రతి దానికి కూడా మనం సిద్ధపడగలిగి మనం ముందుకి కొనసాగాల. సమయం 8:46 అయింది. 9 గంటలకి ఇక్కడ నుండి వెళ్ళిపోతారు మీరు. కానీ ఒక్క మాట మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఈ మాట చాలా సత్యం. ఈరోజు మీరు తెలుసుకోవాలా. నేను ఒక 2 మాటలు నా గురించి చెప్తాను. నేను చెడ్డతనంతో బ్రతుకుతూ నా తల్లి కన్నీళ్లకు కారణమయ్యాను. మా అమ్మని ప్రతిదినం ఏడిపించాను. మా నాన్న నాకు తెలియక ఎన్నో దినాలు ఏడ్చుంటాడు. ఎందుకంటే నేను ప్రవర్తించిన విధానం అది. నీ వయసులో ఒకవేళ నీ తల్లిదండ్రులను ఏడిపిస్తూ ఉన్నావేమో, ఒకవేళ నీకు ఊహ లేకపోతే ఊహ వచ్చాక ఒకవేళ నీ తల్లిదండ్రులను బాధ పెడతా ఉన్నావేమో, దేవుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. నీ కుటుంబ సభ్యుల విషయంలో ఒకవేళ అజాగ్రత్తగా ఉన్నావేమో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నేను ఎప్పుడైతే దేవుడిని బలంగా తెలుసుకున్నానో, నా తల్లి విలువ, నా తండ్రి విలువ నాకు తెలిసి వచ్చింది. ఒక మనిషి విలువ కూడా నాకు అప్పుడే తెలిసి వచ్చింది. ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికి ఇష్టపడ్డాను. నన్ను నేను మార్చుకోవడానికి ఇష్టపడ్డాను. నా ప్రవక్త ద్వారా, నా యొక్క క్యారెక్టర్ ద్వారా ఒకరికి ఇబ్బంది కాకూడదని చాలా జాగ్రత్త పడుతూ ఉంటాను. ఒకవేళ కావచ్చు మరలా ఇబ్బంది, కానీ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. మాటని, చేతల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనల్ని మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎప్పుడయ్యా అది సాధ్యమవుతుందంటే దేవుని దగ్గరికి వస్తే. ఎప్పుడైతే నేను దేవుడిని నమ్ముకున్నానో అప్పుడు మా అమ్మ మా నాన్న సంతోషించారు, మా అమ్మ మా నాన్న ఆనందపడ్డారు. ఒకవేళ మీ కొడుకు కలెక్టర్ అయితే మీరు సంతోషిస్తారేమో, కానీ మా అమ్మ మా నాన్న దేవుడిని తెలుసుకుంటే చాలు, వాడు దేవుడిని నమ్ముకుంటే చాలు, వాడు దేవుడి పని చేస్తే చాలు అని ఆశపడ్డారు. ఇప్పటి వరకు కూడా నా కోసం ₹1 వాళ్ళు తీసిస్తారు, కానీ అరే ఇదిగో నాకు ఇవ్వలేదని ఒక మాట నన్ను అనలేదు. ఎందుకు అనలేదంటే పల్లెల్లోకి వెళ్ళి సేవ చేస్తున్నాడు. వాడు పల్లెల్లోకి వెళ్ళి దేవుడిచ్చిన రూపాయిని పల్లెల్లోనే ఖర్చు పెడుతున్నాడు. వారిని మనం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటాం? మనం కోరుకున్నదే కదా వాడు చేసేది. సంతోషించారు, ఆనందిస్తున్నారు. ఎప్పటికీ కూడా వాళ్ళ కళల్లో నేను అదే ఆనందాన్ని చూస్తాను. ఎందుకయ్యా అంటే వారు కూడా సేవ చేస్తున్న సేవకులే కనుక వాళ్ళకు తెలుసు బాగా. ఈరోజు ఒక మాట చెప్తున్నా, మా నాన్న సంపాదించిన ఆస్తి సగం వరకు కూడా, అంతకంటే పైగా దేవుని పని కోసం అమ్మేసాం మేము. చాలామంది అనుకుంటారు వాళ్ళకేంటండి పైన నుండి వస్తుంది, వాళ్ళకేంటండి సంపాదించుకుంటారు, వాళ్ళకేంటండి. చాలామంది అనుకుంటారు. నా సొంత ఇల్లు, మా నాన్న సంపాదించిన ఇంటిని అమ్మేసి ఆ ఊర్లో మందిరంలో కట్టడానికి ఇష్టపడ్డాం. మా ఖమ్మంలో కూడా చర్చి కట్టడానికి కూడా మా నాన్న ఇల్లును అమ్మేసి చర్చి కట్టాడు. ఆనేపురం అనే ప్రాంతంలో చర్చి కట్టడానికి కూడా ఒక ఇంటిని అమ్మేసి కట్టేశాం. మా ఆస్తినంతా దేవుని కొరకు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రాణమే ఇచ్చాడు. మన ఆస్తి ఎంత దేవునికి ఇస్తే మనకి మంచిది. దేవుడు అంటున్నాడు, భూమి మీద పోగేసుకోకుండా ఏం చేయాలట? పరలోకములు మీ ధనం సమకూర్చుకోనండి. భూమి మీద సమకూర్చుకుంటే ఏమైందట? దొంగలు పడతారు. ఎంత టెన్షన్. ఇప్పుడు బీరువాలో 50,000 ఉన్నాయి, కూర్చుంటావా? నిజంగా చెప్పండి, బీరువాలో 50,000 ఉంటే మీ ఇంట్లో ఇక్కడ కూర్చుంటావా? తాళం వేసిందా? బీరువాకు తాళం వేయలేదు అనుకుంటా. అరే వేసావా పిల్లోడిని? తాళమా? వాడు ఎట్లా ఆలోచించడం, అమ్మ ఇక డౌట్ ఇక నీకు కదా. ఇక చూడండి, అయిపోయేంతవరకు టెన్షన్. ఎక్కడ దాసావో తెలుసా? మళ్ళా బీరువాలో ఇంకొక లాకరు, ఆ లాకర్లో ఇంకొక లాకరు, అన్ని పెట్టి దాసినా భయం, ఎవరు తీసుకుపోతారు. ఎందుకు ఆ భయం? నాకు లేదండి ఆ భయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఎందుకయ్యా అంటే నా ఇంట్లో రూపాయి దాయని నేను అంత ప్రభుకి ఖర్చు పెడతాను. చాలా వరకు దేవుని పనికి వాడతాను. ఒకవేళ రూపాయి దాసిన దేవునికే పోయినా సంతోషిస్తాను. హల్లెలూయా. నేను మా సంఘస్థులందరికీ తాళాలు ఇచ్చి కూడా వెళ్తాను నేను చాలాసార్లు. ఎందుకు ఏముందని తీసుకుపోని మంచిదేగా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే దేవుడు అవసరానికి ఇస్తాడు, దేవుడు అవసరానికి ఇస్తున్నాడు, అది చాలు. అంతకు మించి గొప్పగా ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ ప్రాంతంలో ఈ మీటింగ్ పెట్టడానికి కూడా దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. రేపటి రోజున మరొక స్థలపురం అనే ఏరే సూర్యాపేట జిల్లా ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంది. ఆ తర్వాత మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది. దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు నమ్మితే దేవుడు తప్పక నీకు మేలు చేస్తాడు. నీ ధనాన్ని ఇక్కడ పోగేసుకోవద్దు, అది మా డాడీ నాకు నేర్పించాడు. నీ ధనాన్ని ఇక్కడ పోగేసుకోవద్దు, మా డాడీ నేర్పించాడు ఈ మాట. దేవుని కొరకు ఇవ్వడం నేర్పించాడు. చాలామంది సంపాదించుకుంటూ ఉంటారు కొంతమంది, కానీ ఇవ్వడం దేవుడు నేర్పించాడు. ఎవరైనా ఆపదలో ఉంటే బాధేస్తుంది, ఇచ్చేయడానికి ఇష్టపడతాం. మనకుందా లేదా అని కూడా కొన్నిసార్లు చూడను నేను. ఒక్కొక్కసారి నా భార్య, నా పిల్లని, నా పాపను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నేను అంతా తీసుకెళ్ళి పెట్టేస్తా ఉన్నానే, రేపటి రోజున ఎలా మరొకసారి అనిపిస్తుంది నేను లేనా అని దేవుడు ప్రేరేపించినట్టుగా అనిపిస్తుంది. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు. దేవుడు ఇస్తాడు. ఈ రోజున మీరు కూడా దేవుని పని కోసం కానీ ఒక మంచి పని చేయడానికి కానీ ఇష్టపడండి. ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు? ఓకే, మంచిది. క్రిస్మస్ పండుగ మనకు తెలిసిన విషయమే కదా. ఆ రోజు ఎవరు పుట్టినరోజు? మీరు కూడా నమ్మారుగా, చెప్పండి. ఎవరు పుట్టినరోజు? దేవుని పుట్టినరోజు. మీరు ఎంతమంది బట్టలు కొనుక్కుంటారు క్రిస్మస్ పండుగకి? కొడుక్కి, పిల్లలకి, మీకు, మీ భార్యకి, అందరూ కొనుక్కుంటారు. ఒక మాట అడుగుతాను, నీ కొడుకు బర్త్డే అనుకుందాం, వాడికి బట్టలు తీసుకోకుండా మీ కుటుంబం అంతా బట్టలు తీసుకుంటే, బర్త్డే రోజు వాడు బట్టలు తీసుకోలేదు అనుకో, ఏమనుకుంటాడు? బర్త్డే నాదా నీదా, టిప్పు టాప్కు రెడీ అయ్యో అంటరా? మరి ఇప్పుడు మీరు ఎవరికి బట్టలు తీసుకోవాలా? ఎంతమంది తీసుకున్నారు ఏసీకి బట్టలు? ఏసీ ఎక్కడ ఉన్నాడండి అంటావా? ఏసీకి ఎలా తీసుకోవాలండి అంటావా? దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒక సాధారణమైన వ్యక్తి, ఒక పేదవానికి ఒక జత బట్టలు ఇస్తే నాకు ఇచ్చినట్లే అన్నాడు. ఆహారం లేని వారికి ఆహారం పెడితే నాకు పెట్టినట్టు. పండగ నువ్వే వండుకుంటే కంచం అంతా నువ్వు తింటావు. ఇదేనండి పండగ? నాకు అర్థం కాక అప్పలన్నీ కాలుస్తావు రాత్రంతా, గింత కూడా బయటికి పోనీయవు. ఇదేనండి పండగ? బిర్యానీ వండుతావు, ఒక్క అడుక్కునేవాడు ఇంటి ముందుకు వచ్చి పో అంటావు. ఇదేనండి పండగ? పేదవానికి కనీసం ఇవ్వడమే పండగ అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ పండగ అంటే ఏంటి? ఇచ్చే పండగ, తీసుకునే పండగ. మనం ఏం చేస్తాం? కేసీఆర్ మొదట బట్టలు ఇచ్చాడు, తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు ఇస్తారో దేవుని స్తోత్రం కదా. చూద్దాం. తీసుకునే పండగ అండి. మనమంతా రివర్స్ కాలం. అందుకే దేవుడు మనల్ని దీవించట్లే, ఆశీర్వదించట్లే, కనీసం మనకు మేలు చేయట్లే. తినటం, తీసుకోవటం అన్నీ మనమే. కానీ ఇచ్చే పండగ ఈ పండగ. గుర్తుపెట్టుకో, ఈ దినాన మీకు చెప్పాలని ఆశ నాకు కలిగింది, అందుకే చెప్తున్నా. ఇవ్వండి ఈ దినాన. ఎంత చేతనైతే అంతగా 10 మందిని పిలిచి భోజనం పెట్టండి. లేకపోతే ఊర్లో ఎవరి పరిస్థితి బాగలేదో, ఎంత దీనమైన స్థితిలో ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి ఆ రోజు కడుపుకు తినడానికి సరైన ఆహారం తినవాళ్ళు, పచ్చడి అన్నం తినేవాళ్ళు ఉంటారు మన ఊర్లో, వాళ్ళని తీసుకొచ్చి మంచిగా అన్నం పెట్టండి. అబ్బా, ఎంతగా నిన్ను మెచ్చుకుంటాడు, నిన్ను దీవిస్తాడు. నువ్వేంటండి, నువ్వు తినేవాడికే పెడతావు, నీకు పెట్టేవాడికే పెడతావు. ఆడు అలుగుతాడు రేపు రోజున, వీడు కోడి కోసినాడు, రేపు నువ్వు పోయినప్పుడు కోడిని కోయలు, లేదా నువ్వు పోయినప్పుడు వాడు వచ్చినప్పుడు నువ్వు కోడిని కోయలేదు, ఏం చేస్తాడు? వాడు ఎంత అంటే నీ పరిస్థితి గురించి అర్థం చేసుకోడు. అది ఒక పేదవానికి, కటిక పేదవానికి కానీ, ఆహారం లేనివాడికి కానీ ఆహారం పెట్టగలిగితే వాడు ఎంత సంతోషిస్తాడో, ఎంతగా నీ గురించి ఆలోచిస్తాడో తెలుసా? చాలా ఆలోచిస్తాడు. క్రిస్మస్ పండుగ అంటే ఇచ్చే పండుగ. అందుకే ఈ క్రిస్మస్ పండుగల్లో మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఊరు వాడ ఖర్చు పెడతాం. ఎందుకే ప్రతి ఊరు వాడ వెళ్ళడానికి, అందరికీ చెప్పడానికి, అనేకమైన ఊర్లలో అందరు పేదవాళ్ళకి ఏదో ఒక రీతికి అక్కడ ఉన్న క్రైస్తవులు సహాయం చేయాలి. ఎవరో వచ్చి సహాయం చేయడం కానీ అక్కడున్న నువ్వే సహాయం చేయాలి. అది నిజమైన పండుగ. చూద్దాం ఈరోజు ఈ ఊర్లో ఎంతమంది నిజమైన పండుగ చేసుకుంటారు చూద్దాం. ఇప్పటివరకు మారిన పండుగలు వేరు, ఇప్పటి నుండి మారాల్సిన పండుగ వేరు. హల్లెలూయా. దేవుడు ఆ మార్పు కొరకే ఈ మీటింగ్ పెట్టించాడు. హల్లెలూయా. ఇక్కడ నుండి ఇవ్వో, ఎందా తీసుకుంటావు ఊకే తీసుకుని కూడా ఏమైపోతావు తెలుసా? చాలా ఇబ్బంది పడిపోతావు. అందుకే ఇవ్వటం నేర్చుకో. దేవునికి వస్తున్నావు, ఒక పేదవానికి ఇవ్వటం నేర్చుకో. ఒక తల్లికి చాలామంది ఉంటారు, ఆ బట్టలు కూడా సరిగ్గా లేని వాళ్ళు ఉంటారు. ఒకే చీర మీద 2-3 రోజులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు.
సరైన డ్రెస్ లేక, సరైన బట్టలు లేక. నువ్వు ఎలాంటి వాడు అంటే, ఎలాంటి ధనం అంటే, నీ బీరువా నిండా బట్టలు ఉంటాయి, కనీసం అయ్యనిస్తావా అంటే అవి కూడా ఇవ్వవు. ఇది నా పెళ్ళికి కొన్నది, పెళ్లి రోజు ఇది, అమ్మో నేను ఎవరికి ఇయ్యను, కొరసైనా ఇయ్యవు. అందుకే నీ కొత్త బట్టలు రావడానికి కూడా అప్పు చేసుకోవాల్సి వస్తాను. నువ్వు ఇచ్చే దేవుడు ఇస్తాడు. నేను చెప్తున్నా, నాకు సంవత్సరంలో ఎన్ని బట్టలు కొంటానో నాకే తెలియదు, దేవుడు ఇస్తాడు. చాలామంది అనుకుంటారు ఎలా అంటే ఇస్తాడు అంతే, నా బట్టలు నేను ఇచ్చేస్తా, ఏది ఉంచను వెంబడి ఇచ్చేస్తా. కొంతమంది మాసి సినిగిపోయేటప్పుడు ఇస్తారు, అట్లా కాదు. ఈ సంవత్సరం బట్టలు ఇచ్చేసేయి, ఈ సంవత్సరం కొన్నదే ఇచ్చేయి, 10 సార్లు వేసుకున్నావా ఇచ్చేయి, దేవుడు నీకు కొత్తది ఇస్తాడు. బలం ఉందండి నీకు, ఇవ్వగలడు దేవుడు, ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం, సీకిపోయేదాకా నువ్వే తొడుగుతావు. అలా అని కొత్తది అనుకొని ఇస్తావా ఇతరులకి, అమ్మో 1000 రూపాయలా అంటావు. ఏది చేయింది దేవుడిని నమ్ముకుని ఎందుకండి, నాకు అర్థం కాక. ఎందుకు దేవుడిని నమ్ముకొని? నువ్వు ఇస్కరియోతు ఒకటి కాదా? దేవుని దగ్గర తీసుకోవడానికి నన్ను ఉంది. దేవుడు బాధపడుతున్నాడు. ఈరోజు చెప్తున్నాడు అదే మాట నీకు. ఆయన బాధపడుతున్నాడు, బాధతో చెప్తున్న మాట ఈరోజు. ఇవ్వటం నేర్చుకో. ఆయన నీకు ఒక ప్రాణం ఇచ్చాడు. నువ్వు కనీసం ఒక చిన్న వస్తువు కానీ, కొంచెం ఆహారంగా నేయడానికి ఇష్టపడట్లే. దేవుడు ఇచ్చాడా తీసుకున్నాడా? తీసుకున్నాడా? ప్రాణం ఇచ్చాడు. అవసరమైతే నువ్వు కూడా ప్రాణం ఇవ్వగలగాల ఒక మంచి పని కోసం. అలాంటి ప్రయత్నం నువ్వు చేయగలగాలి. అంతేగాని ఈరోజు క్రైస్తవుడిగా ఉండి సిగ్గుపడేలాగా ఉండొద్దు దయచేసి. క్రిస్మస్ పండుగ వస్తుంది, పండగకి రోజే రాకుండా ఎందుకు ఈరోజు వచ్చావంటే నువ్వు నిజమైన పండుగ చేయాలని. పైన స్టారు కింద బారు ఉండకుండా, పైనేమో స్టార్ ఉంటుంది, కిందేమో పండుగ రోజు కిందేముంటాయి అంత అడవడే, చుక్క లేదు పండగ లేదు వీడికి. అసలు నువ్వు క్రైస్తవుడివేనా? చుక్క తాగేటోడు నువ్వేం క్రైస్తవుడు నాకు అర్థం కాక. ఏం క్రైస్తవుడివి కాదు కదా. జాగ్రత్త. నువ్వు తాగడానికి, చిందులేయడానికి కాదు పండగ. నువ్వు నలుగురికి మేలు చేయడానికి పండగ, నలుగురికి సహాయం చేయడానికి పండగ, నలుగురి ఆకలి తీర్చడానికి పండగ. ఈరోజు అలాంటి పండగ మీరు చేస్తారని చేతులు జోడించి మీకు చెప్తున్నా. ఈ ప్రాంతంలో మిమ్మల్ని చూసి అందరూ మెచ్చుకోవాలి. ఈ ప్రాంతంలో మిమ్మల్ని చూసి ఇది నిజమైన క్రైస్తవుడు అంటే అని చెప్పుకోవాలి. ఆ రీతిగా మీరు ఉండాలని ఆశపడుతున్నా. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు యేసయ్యా. ఈరోజున ఈ ప్రాంతంలో అయ్యా ఒక మంచి వార్త అయ్యా, మీరు మా కొరకు వచ్చి మమ్మల్ని రక్షించారని అయ్యా తేటగా మీరు మాతో మాట్లాడారు. నిజమే. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అయ్యా తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. నీవే రక్షకుడు అని గొర్రెల కాపరులు తెలుసుకున్నారు అయ్యా. నీ ప్రజలందరూ తెలుసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ బిడ్డలు ఇప్పటి వరకు ఓపిక కూర్చొని విన్నారు, గృహాల్లో ఉండి కూడా విన్నారు, వారి పనులు చేసుకుంటూ పండుకుంటూ అయ్యా చాలామంది ఈ మాటలు విన్నారని ఆశిస్తూ ఉన్నాను. వారందరి జీవితంలో ఈ మాటలు నెరవేర్చబడును గాక అయ్యా. వారందరూ కూడా నాయన ఈ మాటలకు లోబడి ఒక మంచి స్థితిలో ఎదుగుటకు సహాయము దయచేయండి ప్రభా. ఈ మీటింగ్ నైనా ఘనముగా జయకర్యముగా మీరు జరిగించారు ప్రభా. అనేక మందికి నేను మాటలు అందించారు అయ్యా. మీకు వందనాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి, నడిపించి దీవించి ఆస్వాదించి కృపా కనికరమ చేత నింపమని ఉన్నతమైన స్థితికి మీరు మార్చమని బ్రతిమిలాడుతున్నాను అయ్యా. అల్పులమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. క్రిస్మస్ దినాల్లో మేము ఉన్నాం, చక్కగా అనేకులకు ఉపయోగపడే వారిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. లేని వారికి ఇవ్వగలిగిన శక్తి మాకుంది, ఇవ్వడానికినైనా మాకు చేతులను రప్పించండి, మనసు రప్పించండి అయ్యా. ఇతరుల మీద జాలి పుట్టించండి ప్రభువా అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నిన్ను నమ్మడం అంటే యేసయ్యా నీలాంటి కనికరం కూడా మేము కలిగి ఉండటమే. నిన్ను నమ్మడం అంటే నీలాంటి ప్రేమ మేము కలిగి ఉండటమే అయ్యా. అలాంటి ప్రేమ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఈ పండుగ దినాల్లో ప్రభువా ఎంతమందికి సహాయం చేయగలుగుతారో అంతమందికి సహాయం చేయడానికి సహాయం దయచేయండి, మేలుతో నింపండి ప్రభువా అయ్యా. అయ్యా మీకు వందనాలు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో మంచివారు ప్రభువా అయ్యా. మీటింగ్కి ఎంతో సహకరించారు ప్రభువా అయ్యా. ప్రతి ఒక్కరూ విన్నారు ప్రభువా, ప్రతి ఒక్కరూ దాని ప్రకారం గడపడానికి ఇష్టపడ్డారు నైనా. ఈ ప్రాంత ప్రజలందరూ నీ చేతికి అప్పచెప్తున్నా, వారిని దీవించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను మీ చేతికి అప్పచెప్తున్నా ప్రభా. ఏ బిడైతే వారి గృహంలో ఉండి, ఏ బిడైతే ప్రభా ఏ స్థలంలో ఉండైనా వారి బాధ గురించి మీకు చెప్తున్నారో ఆ బాధ విషయంలో మీరు గొప్ప కార్యం మీరు దయచేయండి నాయన అయ్యా. వారి హృదయంలో ఉన్న ప్రతి ఒక్క వేదనని జయించగలిగిన స్థితిని మీరు దయచేయండి. ఎంతోమంది ప్రభువా లోపల బాధపడుతున్నారు, ఎంతోమంది ప్రభువా లోపల కన్నీళ్లు కారుస్తున్నారు ప్రభువా. ఎంతోమంది చెప్పుకోలేక చచ్చిపోలేక ఎంతో నరకవేతన అనుభవిస్తున్నారు నాయన. అలాంటి వారందరినీ ఓదార్చమని బ్రతిమలాడు
బ్రతిమలాడుతున్నాను ప్రభువా. అయ్యా మీకు వందనాలు అయ్యా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. అయ్యా అప్పుల చేత బాధపడే వాళ్ళు ఉన్నారు నాయనా, రోగాల చేత బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభువా, ఇబ్బందుల చేత బాధపడే వాళ్ళు ఉన్నారు నాయనా. అయ్యా మీకు వందనాలు యేసయ్యా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. వారందరినీ ఈ క్షణమే మీ చేతికి అప్పచెప్తున్నా. వారందరిలో గొప్ప మార్పు మీరు తీసుకొచ్చి ఓదార్పు కలుగు చేయమని బ్రతిమలాడుతున్నాను నాయనా. అయ్యా బయటికి చెప్పుకోలేక, లోపల భరించలేక ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు నాయనా. యేసయ్యా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ మీ చేతికి అప్పచెప్తున్నా. అయ్యా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభువా, యవనుడు మొదలుకొని ముసలి వాళ్ళు మొదలుకొని అయ్యా మీకు వందనాలు, పిల్లల్ని మొదలుకొని ప్రతి ఒక్కరు నీ స్వాధీనంలో ఉంచమని బ్రతిమలాడుతున్నాను. యేసయ్యా మీకు లెక్కలేని స్తోత్రం. శాంతి సమాధానాలు కలుగు చేయండి. విడిపోయిన కుటుంబాలు మీరు కలపండి నాయన. అన్నదమ్ములుగా ఉన్నవారు విడిపోయిన వాళ్ళు ఉన్నారేమో, వారిని మరలా కలపమని బ్రతిమలాడుతున్నాను నాయన. వారిలో జాలి దయ పుట్టించండి నాయన. అయ్యా భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారేమో, అయ్యా వారిలో మరలా ప్రేమ పుట్టించండి నాయన. అయ్యా పిల్లలు అనాథలు కాకుండా, పిల్లలు తండ్రి లేని వారు తల్లి లేని వారు కాకుండా అయ్యా వారి కుటుంబ సమేతముగా బ్రతకడానికి సహాయం దయచేయండి. అయ్యా కుటుంబంలో ఉన్న వారందరూ సంతోషంగా ఉండటమే కదా నాయన. అయ్యా ఊరిలో ఉన్న ప్రాంత ప్రజలందరూ సంతోషించాలంటే ప్రతి కుటుంబం సంతోషించాలి. అయ్యా మీకు వందనాలు. ఆ రీతిన స్థితి కలుగు చేయండి. అయ్యా నీ బిడ్డలందరూ మీ చేతికి అప్పచెప్తున్నాను. శ్రీరామగిరి ప్రాంత ప్రజలందరూ మీ చేతికి అప్పచెప్తున్నాను నాయన. వారందరూ ప్రభు ఒక్కసారి ఆలోచించి వారి జీవితాల్లో మీకు చోటు ఇవ్వడానికి సహాయము దయచేయమని, కృప కనికరము చేత నింపమని ప్రభు బ్రతిమిలాడుతున్నాను నాయన. బ్రతిమిలాడుతున్నాను నాయన. నీ సహాయం నీ బిడ్డలకు అందించండి అయ్యా. వారి మీద మీ కరుణ కుమ్మరించండి నాయన. వారి చెయ్యి మీరు విడిచిపెట్టొద్దు ప్రభువా. వారందరినీ కూడా నేను హక్కును చేర్చుకోండి ప్రభువా. నన్ను కాపాడిన రీతిగా, నన్ను బలపరిచిన రీతిగా, నాకు మేలు చేసిన రీతిగా అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుతున్నాను అయ్యా. ఈ ఊరు మారాలి, ఈ ఊరిలో అనేకులు బలపరచబడాలి ప్రభువా. అయ్యా ఈ మీటింగ్ సహకరించిన ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి, మేలుతో నింపండి ప్రభు. మీరు అద్భుతముగా ఈ మీటింగ్ జరిగించారని మేము నమ్ముతున్నాం అయ్యా. నీ బిడ్డలందరూ మాటలు విన్నారు, మేము నమ్ముతున్నాం అయ్యా. విన్న మాట ప్రకారం నీ బిడ్డలు బ్రతుకుటకు సహాయం దయచేయండి. ఎక్కడ ఉన్నా ఏ చోట ఉన్నా నిన్ను నమ్ముకోవడానికి సహాయం దయచేయండి. నిన్ను నమ్మడం అంటే ప్రభువా మీకు లెక్కలేని స్తోత్రం. మనసు మార్చుకుంటే చాలా మీరు చెప్పారు అయ్యా. మనసు మారితే చాలని చెప్పారు అయ్యా. మీకు వందనాలు. ఆ రీతిగా నీ బిడ్డలందరూ గ్రహించుటకు సహాయం దయచేయండి. ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అయ్యా వారందరూ నేను వారి మనసుని మార్చుకొని అయ్యా నన్ను క్షమించు అని అడిగితే చాలు ప్రభువా. అయ్యా అలాంటి గొప్ప కార్యము నేను ఈ ప్రాంతంలో జరిగించమని బ్రతిమలాడుతూ ఉన్నాను. నేనైతే ఈ రాత్రి ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్తానేమో కానీ మీరు మాత్రం గ్రామాన్ని విడిచిపెట్టొద్దు ప్రభువా. అయ్యా ఈ గ్రామాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని, నీ బిడ్డలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకొని మేలు చేయమని యేసయ్య నామంలో మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం శ్రీరామగిరి ప్రాంత ప్రజలందరికీ, అలాగే గ్రామాన్ని పరిపాలిస్తున్న నాయకులకును, గ్రామ ప్రజలందరికీ దేవుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మీ అందరికి వందనాలు.